శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, శక్తి అంటే ఏమిటి? అంటే మన శీర్షికలన్నింటిలో మనం ఆత్మశక్తి, ప్రాణశక్తి, శక్తి అనేలా మాట్లాడుకుంటూ ఉంటాం. అనంత ఆత్మశక్తి. ఈ శీర్షికలు విన్నటువంటి వారికి వచ్చిన సందేహం ఏంటంటే, శక్తి అంటే ఏమిటి? అక్కడ మనం శక్తిని గురించి చెప్పుకుంటున్నాం. అనేక శీర్షికల్లో ఇంచుమించు రోజు మనం మాట్లాడుకునే శీర్షికల్లో శక్తి అనే టాపిక్ వస్తుంది, శక్తి అనే పదం వస్తుంది, శక్తి అనే మాట వస్తుంది. ఆ శక్తిని గురించి చెప్పుకుంటున్నాం కూడా మనం. అయితే వీరికి ఆ శక్తి అంటే ఏంటి అనేది ఇంకా సందేహంగా, అంటే వివరంగా అర్థం కాకపోయి ఉండవచ్చు. అందువలన సందేహం అడిగారు. శక్తి అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని మనం అనుకుంటే, అసలు శక్తి కంటే ముందు మనం ఏదైనా సరే ఇక్కడ ఉన్న వాటిని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్నవి ఏమిటి? ఉన్నవన్నీ మనుషులు ఉన్నాం, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మనకు కనపడుతున్నవన్నీ ఉన్నాయి. అసలు ఈ ఉన్నవన్నీ ఇలా ఎందుకున్నాయి? ఇలా ఉన్నవి మళ్ళీ ఇలాగే ఉండకుండా ఎందుకు మార్పులు చెందుతున్నాయి? అంటే ఇవన్నీ మనం బయట విషయపరంగా చూస్తే కొంచెం చెట్లు ఎదుగుతున్నట్టు, అలా పెరుగుతూ చనిపోతున్నట్టు తెలుస్తుంది, జంతువులు తెలుస్తుంది. మనల్ని మనం చూసుకుంటే బాగా తెలుస్తుంది. పసిబిడ్డగా పుట్టినటువంటి ఒక వ్యక్తి నిరంతరం మార్పులు చెందుతూ ఎదుగుతూ వెళ్ళిపోతున్నాడు, చివరిలో మరణిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉన్నది ఏం తెలుస్తుంది? మనకు పేర్లు పెట్టుకున్నాం. మనిషి అంటే ఈ శరీరము, ఈ శరీరం ఇదేంటి మాంసము, ఎముకలు. అలాగే ఇప్పుడు ఈ మాంస శరీరము, ఎముకలతో, పంచేంద్రియాలతో, అంటే కన్ను, ముక్కు, చెవి, వీటితో ఉన్నటువంటి శరీరము కదిలి పనిచేయాలి అంటే దానిలో శక్తి ఉండాలి. శక్తి లేకపోతే మరణించారు అంటున్నాం, అంటే కదిలి పని చేయట్లేదు. మరణావస్థ అంటే ఏంటంటే కదలలేకపోతుంది, అది పని చేయలేకపోతుంది. అంటే బ్రతికి ఉన్నప్పుడు దాని స్పందనలు ఏమున్నాయో ఆ శరీరానికి, అవి మరణించినప్పుడు లేవు. అప్పుడు ఏం జరిగింది? శక్తి దానిలో లేదు, శక్తి పోయింది. శక్తి ఓకే, పోనీ శక్తి పోయింది కదా, అది పాడవకుండా అలా ఉంటుందా అంటే లేదు. శక్తి లేకపోతే అది పాడైపోతుంది కూడా, అంటే శిథిలమైపోతుంది, నిలబడట్లా. అంటే చిన్నతనంలో బిడ్డగా పుట్టినటువంటి ఒక పసిబిడ్డ నిరంతర ఆహారం ఇవన్నీ తీసుకుంటూ ఎదుగుతూ వృద్ధాప్యం దాకా ఒక 90-80 ఏళ్ల ప్రయాణం చేస్తూ సజీవంగా ఉన్నట్టుగా ప్రాణం పోయినాక ఉండట్లా. అంటే లోపల ఆ ప్రాణం అనేదన్నా అదే శక్తి. ఆ శక్తి పోయినాక ఉండట్లా. ఆ శక్తి ఉంటేనే అది బాగుంటుంది, సజీవంగా ఉంటుంది, కదులుతుంది. లేకపోతే శక్తి పోతే శిథిలమైపోతుంది. శిథిలం అవటం అంటే ఏంటి? ఏమీ లేదు, మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాల్లో కలిసిపోతుంది. మనకు తెలిసినంత వరకు మామూలుగా మట్టిలో కలిసిపోతుంది. కాల్ చేయటమో పూర్తి చేయటం అంతే. అంటే ఇప్పుడు ఈ పదార్థం ఉండటానికి ఆధారమైంది ఏంటి అంటే శక్తి. పదార్థం లేకపోతే, ఇప్పుడు శక్తి లేకపోతే పదార్థం నశించిపోతుంది. కానీ శక్తి మనకు కనపట్టలేదు, శక్తి మనకు తెలియట్లేదు. శక్తి అంటే ఏమిటి అంటే, శక్తి ఉండటం వలన పదార్థం ఉంది. శక్తి ఉందని ఎలా తెలిసిందంటే పదార్థం ఉండటం వలన. శక్తిని గుర్తించటానికి, శక్తి ఎరుకకు మూల కారణం ఏంటంటే పదార్థం. సృష్టి మొత్తం పదార్థాలమయం. సృష్టి అంతా చెట్లు ఉంటాయి, మనుషులు ఉంటారు, పశుపక్షాదులు ఉంటాయి, అనేక రకాల జంతువులు ఉంటాయి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ పదార్థములు. అయితే ఇవన్నీ ఉండాలి, అలాగే ఉండాలి. అవి వాటి యొక్క గుణములు, స్వభావముల ప్రకారం పనిచేయాలి అంటే అందులో శక్తి ఉండాలి. శక్తి లేనప్పుడు అవి నిర్వీర్యమైపోతున్నాయి.
అన్నింటిలోనూ శక్తి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం, శక్తి నిరంతరం మార్పులు చెందుతూ ఉండటం అనేది కనపడుతుంది. అంటే ఎలా? శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, అంటే పుట్టుట, పెరుగుట, మరణించుట, నిరంతర మార్పులకు పదార్థం లోనవుతూనే ఉంది. అది మనం గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. అంటే ఇప్పుడు కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు ఉన్నాయనుకోండి, మనం గుర్తించలేకపోవచ్చు. అందుకని వాటిని జడ పదార్థాలని వదిలేసాం. కానీ జంతువులు, వృక్షజాతి, జంతుజాతి, మానవ జాతిలో పుట్టుట, పెరుగుట అంటే నిరంతరం పెరగటం, మరణించుట అనే దశల్ని చూస్తున్నాం మనం. ఈ దశలన్నింటికి ఆధారభూతంగా ఉన్నది ఏంటి? అసలు ఆ పదార్థం ఉండటానికి కారణం ఏంటంటే శక్తి. ఆ శక్తిని మనం బయట తెలుసుకోలేం, మనం అనుభూతి చెందుతాం. పదార్థంలో శక్తిని విడిగా చూడలేం. పదార్థము శక్తి మిళితమైపోయి ఉన్నాయి. ఎందుకంటే శక్తి యొక్క వ్యక్తీకరణ రూపం పదార్థం, పదార్థం యొక్క అవ్యక్త రూపం శక్తి. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ పదార్థము యొక్క కనపడని రూపం శక్తి. అంటే ఏంటి? పదార్థంలోనే శక్తి ఉంది, విడిగా కాదు. పదార్థం శక్తి ఒకటే. శక్తి తనను తాను వ్యక్తీకరించుకున్నప్పుడు పదార్థం అయింది. పదార్థంగా మనకు కనపడుతుంది కూడా శక్తే. అంటే అది వ్యక్తీకరింపబడినప్పుడు జననము అంటున్నాం, కనపడుతున్నప్పుడు పుట్టుక అంటున్నాం, జననము అంటున్నాం, ఉన్నది అంటున్నాం, పెరుగుతున్నది అంటున్నాం, దాన్ని జీవితం అంటున్నాం, జీవిస్తున్నది అంటున్నాం, బ్రతికి ఉన్నది అంటున్నాం. చెట్టు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఆ పదార్థము నిరంతరము మార్పులకు లోనవుతుంది. ఎందువలన అంటే శక్తి యొక్క చలనము వలన. శక్తి యొక్క లక్షణాలు ఉన్నాయి. ఏంటి శక్తి యొక్క లక్షణాలు అంటే? చైతన్యము, కదలిక, అంటే చలనము. సమస్త శక్తులు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద మనం ఎన్ని రకాల శక్తులు అనుభూతి చెందుతున్నామో అన్ని లక్షణాలు శక్తిలో ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణత శక్తి. కానీ దానికి రూపముగా మనిషి దర్శించలేదు. అంతే తప్ప శక్తి లేదనుకోబాకండి. మనం చూడలేనంత మాత్రాన, మనం వినలేనంత మాత్రాన, మనం వాసన చూడలేనంత మాత్రాన, మనం స్పర్శ తెలుసుకోలేనంత మాత్రాన, మనం రుచి తెలుసుకోలేనంత మాత్రాన శక్తి లేకపోవడం కాదు, మానవ పరిధికి అందట్లేదు అది. మనం కూడా శక్తే, మన శరీరంలో కూడా శక్తే ఉంది. ఇప్పుడు మరి మనిషి ఎలా గ్రహించగలడు దీన్ని? శక్తి అంటే ఏమిటి అంటే, గ్రహించటం అనేది జ్ఞానంతో మాత్రమే కుదురుతుంది. ఎందుకంటే శక్తి జ్ఞాన స్వరూపం, దానికి రూపం లేదు. జ్ఞానానికి కూడా రూపం లేదు. జ్ఞానం అనేది చెప్పుకుంటున్నాం మనం, అంతే, అర్థం అవటం. భాషలు మనం తయారు చేసుకున్నాం భావ వ్యక్తీకరణకి. ఆ భాషలను మనం మాట్లాడుకుంటున్నాం అంతే. అదే శక్తి అంటే మొత్తం సృష్టి ఉంది అంటే ఈ సృష్టి ఉండటానికి ఆధారమైంది, అంటే మూలమైంది శక్తి. మరి సృష్టి అని దీన్ని ఎందుకు అన్నారు? దీన్నే శక్తి అనొచ్చు కదా అంటే, శక్తి యొక్క ఒరిజినల్ ప్లేస్, అంటే ఒరిజినల్ స్థితి ఏది ఉందో, దాని సత్యస్థితి ఏది ఉందో దానికి నశింపు లేదు. కానీ సృష్టిగా అది తనను తాను వ్యక్తీకరించుకున్నప్పుడు సృష్టి నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. అది సృష్టి ధర్మము. ధర్మము అంటే ఒక చలనం ఉంది అందులో. ఆ చలనం ధర్మ ప్రకారం ఉంటుంది. ధర్మము అంటే క్రమశిక్షణ, ధర్మము అంటే ఒక పద్ధతి, విధానము, నియతి, రూల్, ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. ధర్మం అంటే మంచి, అన్నీ ఒక క్రమశిక్షణగా ఉంటాయి. క్రమశిక్షణ అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, చెట్లు ఉన్నాయి అనుకోండి, అవి ఎలా ఉత్పత్తి అవుతాయి, అవి ఎలా పెరుగుతాయి, ఎంతకాలానికి పెద్దవవుతాయి, ఎంతకాలానికి పువ్వులు కాయలు కాస్తాయి, ఎంతకాలం అవి జీవించి ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఆ చెట్టులో ఏ మార్పులు జరుగుతాయి అనే రూల్ మారదు ఎప్పటికే. సృష్టి ఉన్నంతకాలం ఆ రూల్ అలాగే ఉంటుంది, చెట్లు ఉన్నంతకాలం ఆ రూల్ అలాగే ఉంటుంది. ఏ చెట్టుకు ఆ చెట్టుకు ఉన్నటువంటి నియతి, రూల్ ఏదుందో అది మారదు, విధానం మారదు, పద్ధతి మారదు. ఆ చెట్టు యొక్క రూపురేఖలు, విధానాలు అన్నీ అలాగే ఉంటాయి. గజిబిజి గందరగోళంగా అయిపోదు. జామ చెట్టు ఎప్పటికీ అలాగే ఉంటుంది, జాంకాయలు కాస్తుంది, జామ చెట్టులా అని తెలుస్తుంది మనకు. జామ చెట్టు హఠాత్తుగా నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు ఇంకోటి అయిపోదు, అవడం కుదరదు. అది విధానము, నియతి, పద్ధతి అంటే అది. అందుకని ఇక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఉండవని చెబుతాను. అన్ని నియతి ప్రకారం. అంటే నియతి అంటే రూల్.
అదే ధర్మము. అంత ఒక క్రమశిక్షణగా నడుస్తుంది. అలా అలా నడుస్తున్నప్పుడు నిరంతరం మార్పు చెందేటువంటి ధర్మము కలిగినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు, అంటే మనిషికి ఉన్న పంచేంద్రియములకు అందే విధముగా అది తయారైంది. అంటే కనపడుతుంది, వినపడుతుంది, వాసన తెలుస్తుంది, ముట్టుకోవటానికి స్పర్శలకి దొరుకుతుంది, అర్థమవుతుంది, తెలిసేలా ఉంది. కానీ నిరంతరం మార్పు చెందుతుంది. అది సృష్టి. మన శరీరం కావచ్చు, మన ఎదురుగా ఉన్నటువంటి చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు మనం గుర్తించేలా లేవు అంతే. అంటే మనిషి తెలివికి, అంటే డైరెక్ట్గా ఒక చెట్టును చూసినట్టు కంటితో గుర్తించలేడు, అది పెరిగింది పెరగడం లేదని. సైంటిస్టులు కనుక్కోగలరు దాన్ని. మనకి మామూలు సహజంగా అందుబాటులో ఉన్నది ఏంటి అంటే మనిషి ఎదుగుదల, తరుగుదల తెలుస్తూ ఉంటుంది, మనిషి జనన మరణాలు తెలుస్తూ ఉంటాయి, మధ్యలో పెరుగుదల, తరుగుదల తెలుస్తూ ఉంటుంది. అలా చెట్లు తెలుస్తాయి, జంతువులు తెలుస్తాయి. అలా నిరంతరం మార్పు చెందేదానికి సృష్టి అని పేరు పెట్టారు. అంటే సృజన ఒకటి జరుగుతుంది అని. సృజన అంటే ఏంటి? ఒక ఆవిష్కారం జరిగింది, అది నిరంతరం కదులుతూ ఉంది, దాని నుంచి మళ్ళీ అనేక ఆవిష్కారాలు జరుగుతున్నాయి, అనేక సృజనలు జరుగుతున్నాయి, అనేక పుట్టుకలు జరుగుతున్నాయి. కాబట్టి అది సృష్టి. సృష్టి అనే పేరు అందుకు పెట్టారు. సృష్టి అంటే అనుభవించడానికి అనువుగా ఉంటూ, తెలుసుకోవడానికి అనువుగా ఉంటూ, వచ్చి కదులుతూ ఉండి కొంతకాలం వెళ్ళిపోతుంది. అది సృష్టి. శాశ్వతం కాదు, అది తాత్కాలిక శాశ్వతం. తాత్కాలిక శాశ్వతంలో కూడా శాశ్వతం కాదు, ఎందుకంటే నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. అది సృష్టి. అయితే మీరు అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలం ఏంటి అన్నప్పుడు మూలాన్ని వెతకే ప్రయత్నం చేశారు మహాత్ములు. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి మాయమైపోతుంది, అంటే జననం ఎక్కడి నుంచి జరిగింది, మరణం ఎక్కడ జరుగుతుంది, మధ్యలో ఉన్న మార్పుకి కారణం ఏంటి అంటే జననము, మరణము, మధ్యలో మార్పు, ఇదంతా కూడా ఒక విధానం, పద్ధతి, క్రమశిక్షణగా సాగుతుంది. మనుషులకైనా, చెట్లకైనా, జంతువులకైనా మార్పు ఏం లేదు. అది స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు, అదొక విధానం. ఆ పుట్టిన పిల్లల ఎదుగుదల అందరికీ ఒకటే, అలాగే ఉంటుంది. చెట్లు అంతే, జంతువులు అంతే, అన్ని విధాన మార్పులు ఉండవు. జననము, జీవితము, మరణము, ఇదంతా క్రమశిక్షణగానే ఉంటుంది, అది మారదు. అంటే ఒక క్రమశిక్షణ ఉంది, ఒక నియతి ఉంది, ఒక రూల్ ఉంది, ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. అదంతా ఏం మార్పు చెందట్లా. అందులోనే నిరంతర చలనం ఉంది, నిరంతర మార్పు ఉంది. పుట్టడం ఉంది అంటే రావటం ఉంది, అంటే దృశ్యం ఉంది, కనబడటం ఉంది, అదృశ్యం ఉంది, మరణం ఉంది, లేకుండా పోవటం ఉంది, మరణించిపోవటం ఉంది. ఈ దృశ్య అదృశ్యాలకి, జనన మరణాలకి, ఈ సృష్టి మొత్తం ఉండటానికి నాతో సహా కారణం ఏంటి అన్నప్పుడు దానికి కారణం ఉండి తీరాలిగా ఖచ్చితంగా. ఆ కారణాన్ని శక్తి అని పిలిచారు. ఆ కారణాన్ని శక్తి అని పిలిచాం, కానీ శక్తి లక్షణాలు ఏంటి అన్నప్పుడు శక్తి ఎప్పుడు అవ్యక్తము. శక్తి వ్యక్తమైతే సృష్టి, సృష్టి అవ్యక్తమైతే శక్తి. అవ్యక్త వ్యక్తాలు రెండు కలిసే ఉన్నాయి, ఒకచోటే రెండు కలిసే ఉన్నాయి, అవి భిన్నంగా లేవు. ఇది కేవలము జ్ఞానంతో అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే. కేవలం జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎలాంటిది అంటే, కేవలం జ్ఞానంతో అర్థం చేసుకోవటం అనేది ఎలాంటిది అంటే, ఇప్పుడు మనం ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాం, టీవీకి రిమోట్లు వచ్చినాయి. పూర్వం టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్లు నొక్కోవాలి, ఇప్పుడు టీవీకి రిమోట్లు వచ్చినాయి. మనం కూర్చొని ఇక్కడ రిమోట్లో స్విచ్ నొక్కితే అక్కడ టీవీ స్టార్ట్ అవుద్ది, కానీ మధ్యలో ఏముందో ఏం వెళ్ళిందో మనకు కనపడదు. మనకు కనపడలేదు, కానీ మన కంటికి కనపడనంత సూక్ష్మ తరంగం వెళ్ళి ఆ టీవీని కదిపింది, స్విచ్ని ఆన్ చేసింది. సెన్సార్లు అంటారు అవి. మీరు ఇప్పుడు బాత్రూముల్లో వాటిలోకి కూడా వెళ్తే మనం వెళ్ళి అక్కడ నుంచోగానే మనం చూడగానే నీళ్ళు వస్తాయి, సెన్సార్లు అంటారు. పంపుల కింద చేయి పెడితే మన చేయి పెట్టగానే నీళ్ళు వస్తాయి, సెన్సార్లు అని పెట్టారు. అవి మన కంటికి కనపడతలేదుగా,
అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియట్లేదుగా. కానీ లేదా, అది శక్తి స్వరూపం. ఇప్పుడు రిమోట్లో మనం నొక్కినప్పుడు అతి సూక్ష్మ తరంగం వెళ్ళి ఏదైతే టీవీని ఆన్ చేసిందో, టీవీని ఆఫ్ చేసిందో, అనేక ఛానల్స్ని మారుస్తుందో అది శక్తి. అయితే అక్కడ శక్తి ఎలా ఉంది? మనకు కనపడేలా లేదు, అంతే సింపుల్. మనకి కనపడేలా లేదు. అలాగే సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఎలా ఉందంటే మనకు కనపడేలా లేదు. మరి మనకేం కనపడుతుంది? టీవీ కనపడుతుంది, మన చేతిలో రిమోట్ కనపడుతుంది, రిమోట్లో ఉన్న బ్యాటరీలు కనపడుతాయి. ఆ బ్యాటరీలు తీసేస్తే, రిమోట్లో ఉన్న బ్యాటరీలు తీసేస్తే మీరు నొక్కితే టీవీ ఆన్ అవుతుందా? అవదు, ఆన్ అవ్వదు. ఎందుకని? శక్తి బ్యాటరీల్లో ఉంది. కొన్ని రకాల పదార్థాలు కలిపి బ్యాటరీ తయారు చేశారు. ఆ బ్యాటరీ శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే పదార్థము శక్తిని రిలీజ్ చేస్తుంది, కానీ పదార్థమే కనపడుతుంది, శక్తి కనపడదు. దీన్ని అర్థం చేసుకోవటం తప్ప, అర్థం చేసుకుని అవగాహనతో జ్ఞానంతో గ్రహించడం తప్ప, పదార్థపరంగా అంటే కంటితో చూసినట్టుగా, చెవితో విన్నట్టుగా, ముక్కుతో వాసన చూసినట్టుగా, నాలుగుతో రుచి చూసినట్టుగా, శరీరంతో స్పర్శలు అనుభవించి గ్రహించినట్టుగా అలా గ్రహించడానికి కుదరదు శక్తిని. ఎవరికి? మనిషికి మాత్రమే. మనిషికి మాత్రమే. మనిషి కేవలం జ్ఞానంతోనే శక్తిని గ్రహించాలి. మనం రోజు మన ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ శక్తి మీద నడుస్తున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది, మన ఇంట్లో టీవీలు పనిచేస్తున్నాయి, మన ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, మన ఇంట్లో మిక్సీలు పనిచేస్తున్నాయి, మన ఇంట్లో ఉన్నటువంటి కరెంటుకు సంబంధించిన అనేక పరికరాలు మనం ఉపయోగించుకుంటున్నాం. అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? కరెంట్ అనేటువంటి శక్తితో, ఎలక్ట్రిసిటీ అనేటువంటి శక్తితో. విద్యుత్ శక్తి అన్నారు దాన్ని. విద్యుత్ అని పిలువబడే శక్తి అది. కానీ ఆ శక్తి ఉన్నట్టు నీకు తెలుసా? తెలీదు. శక్తి కనపడదు. విద్యుత్ శక్తిని చూడగలవా? చూడలేం. విద్యుత్ శక్తికి రూపము, రంగు, రుచి, వాసన ఏమన్నా ఉన్నాయా అంటే లేవు. శక్తికి లేవు అసలు. కానీ విద్యుత్ శక్తి ఉన్నది అని మనకు తెలుస్తుంది ఎలా? బల్బు వెలిగినప్పుడు. బల్బునే శక్తి అనుకొని భ్రమపడటం వలన శక్తి అంటే ఏంటని అడుగుతున్నాం. బల్బుని వెలిగించింది శక్తి. బల్బుని కలిసినప్పుడు బల్బు జడ పదార్థం, అది స్వతంత్రంగా వెలగలేదు. ఒక వెలుతురు ఎలా వస్తుంది అనే దాని మీద పరిశోధనలు జరిపి బల్బులు తయారు చేశారు. దానికి కరెంటు కలిస్తే, అంటే విద్యుత్ శక్తిని కూడా తయారు చేసుకున్నారు. దానికి ఆ కరెంట్ అనే శక్తి కలిస్తే బల్బు వెలుగుతుంది. మనమేమనుకుంటున్నాం? వెలగటమే శక్తి అనుకుంటున్నాం, బల్బే శక్తి అనుకుంటున్నాం. అందువలన కరెంట్ అని పదం వాడతాం, మాట్లాడతాం, కానీ కరెంటు లక్షణాలు తెలుసుకోం. కరెంటు లక్షణాలు తెలిస్తే శక్తి అర్థమైపోద్ది. ఇప్పుడు కరెంట్లో ఏలు పెట్టామనుకో అనుభవం అవుతుంది. జాగ్రత్తగానండి, శక్తిని అనుభవం పొందొచ్చు. శక్తి అనుభవం అంతే తప్ప శక్తి దృశ్యం కాదు. కంటితో చూడలేం, చెవితో వినలేం, శబ్దం కాదు. వాసన చూడలేం, అది వాసన కాదు. రుచి చూడలేం, దాన్ని స్పర్శతో తెలుసుకోలేం శక్తిని. అంటే కరెంట్ అనే శక్తి వేరు, ఇక్కడ మనం మాట్లాడుతున్న ఆత్మశక్తి వేరు. ఇక్కడ కరెంట్ అనే శక్తిని కూడా అనుభవం చెందొచ్చు. ఎలా అంటే దాంట్లో ఏలు పెట్టామనుకో అనుభవం అవుద్ది. దాన్ని షాక్ కొడతాం అంటారు. చచ్చిపోవచ్చు, బతికుండొచ్చు మనం ఏలు పెట్టినటువంటి దాని కెపాసిటీని బట్టి. మనం దేంట్లో ఏలు పెట్టామో ఆ విద్యుత్ యొక్క కెపాసిటీని బట్టి. అంటే ఇది ఉదాహరణగా చెప్పుకున్నాం అంతే. ఇక్కడ కరెంట్ అనేది ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. కరెంటును చూడలేం, అనుభవం చెందొచ్చు అనేది శరీరంతో ఉన్న ఉదాహరణగా చెప్పుకున్నాం. ఆత్మశక్తిని అనుభవంగా మాత్రమే చెందొచ్చు. అది ఎలా అంటే జ్ఞానానుభవం. అది మనిషికి మాత్రమే ఉన్న జ్ఞానశక్తి. అంటే మిగిలినాటికి ఉందో లేదో మనకు తెలియదు. మనం జంతువు అయితే తప్ప, మనం చెట్టు అయితే తప్ప, మనం రాయి అయితే తప్ప, మనం నీరైతే తప్ప, మనం గాలి అయితే తప్ప వాటికి ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి మనుషులు కాబట్టి వాటికి లేదని మనం అనుకున్నాం, చెప్పుకున్నాం, పుస్తకాలు రాసుకున్నాం, ఆ పద్ధతిలో వెళ్ళిపోతున్నాం. వాటికి ఉన్నా లేకపోయినా గొడవ మనకి ఎందుకు? మన గొడవ కదా మనకు కావాల్సింది. కాబట్టి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దాన్ని నమ్మినా నమ్మకపోయినా వచ్చే నష్టం లేదు, మనదే మనకు అవసరం. ఇప్పుడు ఈ శక్తి అంటే ఏంటి అని అడిగినప్పుడు వీళ్ళు ఆత్మశక్తిని అడిగారు. ఉదాహరణగా మన ఇంట్లో వస్తువులు చెబుతున్నాయి.
కరెంటు ఎలా అనేక వస్తువుల్ని పనిచేయిస్తుందో, అంటే పూర్తి విరుద్ధమైన పనులు చేస్తుంది. చూడండి, పని కరెంటుకు వెలిగే గుణం ఉందండి అందాం అనుకోండి, అది మిక్సీని తిప్పుద్ది. ఇప్పుడు దానికి తిప్పే గుణం ఉందా అంటే మళ్ళీ అనుమానం. అలా అని ఫ్రిడ్జ్లోకి వెళ్తే చల్లబరుస్తుంది. ఇదేంటి, దానికి చల్లబరిచే గుణం ఉందా, వస్తువులన్నింటినీ చల్లబరిచి భద్రపరుస్తుందా అన్నాం అనుకోండి, ఏసీలోకి వెళ్ళినప్పుడు చల్లటి గాలి వచ్చి మనకు హాయిగా ఉంటుంది. ఓహో, చల్లబరిచే గుణమేనండి, ఎందుకంటే ఇది ఏసీల్లో ఫ్రిడ్జ్లో అలాగే పనిచేస్తుంది అన్నాం అనుకోండి, హీటర్లోకి వెళ్ళి వేడిపరుస్తుంది, నీళ్లు వేడిపరుస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ పొయ్యిలు ఉన్నాయి, స్టవ్లు ఉన్నాయి, అవన్నీ వేడిపరుస్తాయి, వేడిని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఒక్క కరెంటు అనేక రకాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు బ్యాటరీలు తయారు చేశారు, కరెంటుతో కార్లు కూడా నడుపుతున్నారు, వాహనాలు నడుపుతున్నారు. బ్యాటరీలు కరెంటు శక్తిని తమలో స్టోర్ చేసుకొని వాహనాలు నడుపుతాయి. ఇలా అనేక రకాలుగా శక్తిని తీసుకుంటున్నారు. ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెట్టారు, సూర్యుడి నుంచి శక్తిని తీసుకుంటున్నారు, విద్యుత్ శక్తిని సూర్యుడి నుంచి మలుచుకుంటున్నారు. ఇలా మొత్తం ఉన్నదంతా శక్తిమయమే. ఒక్క శక్తి ఒక గుణంతో లేదు, ఒక స్వభావంతో లేదు, ఇలా పనిచేస్తుంది అనేది లేదు. అది వస్తువు యొక్క విధానాన్ని బట్టి పనిచేస్తుంది. అంటే విద్యుత్తు అనేటువంటి శక్తి ఏది ఉందో అది వస్తువు యొక్క విధానాన్ని బట్టి పనిచేస్తుంది. కానీ దానికి ఒక విధానం లేదు, దానికి ఒక గుణం లేదు, దానికి ఒక స్వభావం లేదు, ఇది ఇలాగే ఉంటుందని ఒక నిర్దిష్టత లేదు, దానికి ఒక రూపం లేదు, దానికి ఒక రంగు లేదు, దానికి ఒక రుచి లేదు, దానికి ఒక వాసన లేదు, మనిషి గ్రహించగలిగినట్టుగా లేదు. మళ్ళీ అర్థం చేసుకోండి, మనిషి గ్రహించగలిగినట్టుగా లేదు అంతే తప్ప శక్తి లేకపోవడం కాదు, మనం గ్రహించేలా లేదు. అంటే ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం, మన ఊళ్ళో మన ఇంట్లో మనం బతుకుతున్నాం, ఏదో మనకు తెలిసింది ఆ చుట్టుపక్కల ఊళ్ళో, ఏదో మనం తిరిగిన కొన్ని ఊళ్ళు మనకు కొంచెం పరిచయం ఉన్న పరిచయస్తులు. ఎక్కడో అమెజాన్ అడవుల్లో, ఎక్కడో ఇతర దేశాల్లో, అమెరికా ఆ దేశాల దగ్గరలో ఉన్న అమెజాన్ అడవుల్లో ఆటవిక జాతులు ఇప్పటికీ ఉన్నాయని చెబుతారు. అంటే పాత మానవులు అని, మొట్టమొదటి మానవుడు. అంటే ఆటవిక అంటే ఏం లేదు, అడవిలో ఉన్న మనుషులు. నాగరికత ప్రపంచం తెలియదు వాళ్ళకి, ఇంత వాహనాలు వచ్చినాయని, టీవీలు వచ్చినాయని, కరెంట్ వచ్చిందని ఇవేం తెలీదు. పాత మానవుడు ఈ కరెంటు రాకముందు అడవిలో జంతువులతో పాటు కలిసి ఉన్న మానవుడు ఎలా ఉన్నాడో ఇప్పటికే అలాగే ఉన్నటువంటి తెగలు చాలా ఉన్నాయి ఆ అమెజాన్ అడవుల్లో అని చెబుతారు. కారణం ఏంటి అంటే, అవి కొన్ని వేల మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి అడవులు. ఉండొచ్చు, మనిషి అక్కడికి వెళ్ళలేడు. మనిషి ఒక లోకం నిర్మించుకున్నాం మనం బయటకు వచ్చేసి అడవుల్లోంచి. అవి మనకు తెలుసా? తెలీదు. వాళ్ళు ఉన్నారని తెలుసా? తెలీదు. కాబట్టి తెలియదు, ఎవరు లేరనుకొని హాయిగా బతికేస్తున్నాం మనం. ఇక్కడ విషయం తెలియటానికి చెప్పాను అంతే. అంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయి ప్రపంచంలో, మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, అవి పట్టుకొని బతికేస్తున్నాం. మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. మనకు తెలియనంత మాత్రాన అవన్నీ లేనట్టు కాదుగా. సుమారుగా ప్రపంచంలో 200 వరకు దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలలోనూ వివిధ రూపురేఖలతో, వివిధ భాషలతో, వివిధ సాంప్రదాయాలతో, వివిధ పద్ధతులతో మనుషులు ఉన్నారు. మనకు తెలుసా? అసలు ప్రతి దేశానికి అనేక భాషలు ఉన్నాయి. మనకు తెలిసిందేదో మనకు కొంచెం తెలిసిందంతే. ఇలా మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో ప్రపంచంలో, వాటిని మనం పట్టించుకోకుండా మనకు తెలిసినవి పట్టించుకుంటూ అవే సత్యం అనుకుంటూ బ్రతుకుతూ వెళ్ళిపోతున్నాం. అలాగే శక్తి కూడా మనకు తెలియనట్టుగా, తెలుసుకుంటానికి వీలు లేనట్టుగా ఉంది. కానీ శక్తి ఉందని మరి ఎలా తెలుసండి? తెలుసుకుంటానికి వీలు లేనట్టుగా ఉంది, తెలియనట్టుగా ఉంది అన్నప్పుడు ఎలా తెలిసిందండి అంటే, అసలు ఉన్నవన్నిటికీ ఆధారమే శక్తి. శక్తి ఉన్నది అనడానికి ఆధారం ఏంటంటే, ఉన్నాయన్ని చెబుతున్న నేను, వింటున్న మీరు, మొత్తం మన చుట్టూ ఉన్న సృష్టి, మనం ఇంట్లో వాడుకునే వస్తువులు, సృష్టిలో కనపడుతున్న వస్తువులు అన్నిటికీ ఆధారం శక్తి. ఉన్న దానికి ఆధారం శక్తి. ఎందుకని? ఉన్నది లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్నది శాశ్వతంగా ఉండిపోతుంది అనుకోండి, అప్పుడు సృష్టిలో ఇది ఉన్నది అనుకునేవాళ్ళం. ఏది శాశ్వతంగా ఉండలేదు. ఇక్కడ మనుషులు మ్యాక్సిమం వయసు 100 ఏళ్ళు. ఆ మనిషి వెళ్ళిపోతాడు.
ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఇలా మార్పులు చెందాడు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలీదు. మళ్ళీ జంతువులు అంతే సేమ్. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి. చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి. ఇలా ఆధారాలన్నీ తీసుకుంటూ వెళితే ఎందుకనే శాశ్వతంగా ఉండటం లేదు కనుక ఆలోచించాల్సి వచ్చింది. అలాగే అసలు ఆలోచన ఎందుకు వచ్చింది, శక్తిని ఎందుకు కనుక్కోవాల్సి వచ్చింది, ఈ ఆలోచన ఎందుకు పుట్టింది అంటే నా నియంత్రణలో నేనే లేను, నేను అనుకుంటున్నాను. ఇందుకు అక్కడ వచ్చింది మనిషికి. ఇది చెట్టు పుట్ట చేమ గురించి రాలా, నా గురించి నేను చూసుకున్నప్పుడు నా నియంత్రణలో నేనే లేను. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు అనుకొని బతుకుతున్నాం మనం. ఏం తెలుసు, మనకు తెలిసిన విషయాలను పట్టుకొని ఆ తెలుసు అనుకొని ఆ తెలుసులోనే నూతిలో కప్పలాగా అది పట్టుకొని బతుకుతూ వెళ్ళిపోతున్నాం. కానీ అసలు ఎందుకు పుట్టామో తెలీదు. ఫలానా పని మీద పుట్టాము, మనం అనుకొని పుట్టాము, ఇదిగో నేను అప్పుడు అలా అనుకున్నాను అందుకే పుట్టానని మనకు గుర్తేం లేదు, మనకు ఎరుకేం లేదు. మనకి ఇప్పుడు జీవిస్తున్నప్పుడు ఎరుకుంది అంతే. పుట్టుకకి కారణమైన ఎరుక లేదు, నేను అనుకోలేదు, నాకు తెలియదు అసలు ఆ విషయం. అలాగే జీవిస్తున్నప్పుడు కదిలిపోతున్న నా శరీరానికి ఎటువంటి నా నియంత్రణ లేదు. అది దానంతట అది కదిలిపోతుంది, పెరిగిపోతుంది, ఆయువు పెరిగిపోతుంది, శరీరం పెరిగిపోవటం, తరిగిపోవటం, ఏదో ఒకటి జరిగిపోతుంది, మార్పులు అయితే లోనవుతున్నాయి. అదేంటి మరి నేనే అయితే, నా శరీరం అయితే ఇది నా నియంత్రణలోనే ఉంటుందిగా. నాకు ఇష్టం వచ్చింది తింటానంటాను, నాకు ఇష్టం వచ్చింది చూస్తానంటాను, నాకు ఇష్టం వచ్చినవి వింటానంటాను, నాకు ఇష్టం వచ్చినవి మాట్లాడతానంటాను, నాకు ఇష్టం వచ్చిన వాసనలే చూస్తానంటాను, నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటానంటాను, నాకు ఇష్టం వచ్చిన చెప్పులు తొడుక్కుంటానంటాను, నాకు ఇష్టం వచ్చిన పనులు చేస్తానంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటాను, నేనంటాను, నా ఇష్టం అంటాను, నా అయిష్టం అంటాను, నా కోరికలు అంటాను, నా ఆశలు అంటాను, నా అత్యాశలు అంటాను, నా దురాశలు అంటాను, ఏదో ఒకటి నాకు ఇష్టం వచ్చి నా ఇష్టం, నేను నా ఇష్టం అంటా ఉంటాను. మరి నా శరీరమే అసలు నా అదుపులో లేదుగా. ఇప్పుడు నేను నా ఇష్టం అనేది ఏంటి, నేను బయటివి. అక్కడ ఎవరు 4 రకాల పళ్ళు ఉంటే అందులో నాకు ఇష్టం వచ్చింది తింటానంటాను, 4 రకాల కూరగాయలు ఉంటే నాకు ఇష్టం వచ్చింది తింటానంటాను, 40 రకాల బట్టలు ఉంటే నాకు ఇష్టం వచ్చింది కొనుక్కుంటానంటాను, 4 రకాల చెప్పుల జాతులు ఉంటే అందులో నాకు ఇష్టం వచ్చింది కొనుక్కుంటానంటాను. నేను ఇష్టం అంటున్నంతా కూడా బయట నాకు తెలిసి, నాకు కనపడి, నాకు అందుబాటులో ఉన్నట్లు ఏరుకుంటున్నాను అంతే. కానీ అసలు నేనే నా అదుపులో లేను, నేనే నాకు తెలీదు. ఒక 2 నిమిషాల తర్వాత నేనేం ఆలోచిస్తానో నాకు తెలీదు. నా శరీరం మరో నిమిషం ఏమవుతుందో నాకు తెలియదు, అసలు ఈ ప్రాణం ఉంటుందో నాకు తెలియదు, పోతుందో నాకు తెలియదు. లేదా కాసేపాకి ఏ అనారోగ్యం వస్తుందో, ఏ అనారోగ్యం బయటపడుద్దో తెలియదు. డాక్టర్ వన్ ఫైన్ మార్నింగ్ ఏ జబ్బు ఉందని చెబుతాడో తెలియదు. అంటే నేను అనుకుంటున్న నా శరీరమే అసలు 100కి 99% నా చేతిలో లేదు, 99%. మరి నా చేతిలో ఉన్న 1% ఏంటంటే అదిగో నా ఇష్టమని నా ఎదురుగుండా కనపడి నేను అనుభవించేవంతే. నేను తినేవి, నేను తాగేవి, నేను కట్టుకునేవి, నేను తిరిగేవి, నేను చూసేవి, నేను వినేవి, ఇవి 1% చేస్తూ అదేదో నా చేతిలో ఉందనుకుంటున్నా. కాదు, మళ్ళీ అది కూడా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. నేను అన్ని మంచిగా తిని మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాను, లేకపోతే అనారోగ్యాలు పాలైపోతాను. కాదని అంత మంచిగా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉన్నా మళ్ళీ ఏ వైరస్ క్రిమిలో ఏ బ్యాక్టీరియా వలన జబ్బులు రావచ్చు. భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు నన్ను బాధ పెట్టచ్చు. ఏం జరుగుద్దో తెలియదు అసలు. నా గురించే నాకు తెలీదు, ఇంకా సృష్టి గురించి, మిగిలినట్టు గురించి నేనేం చెప్పను, నాకు తెలుసని ఏం చెప్పను, నా చేతిలో ఏముందని చెప్పను. అప్పుడు మనిషికి ఆలోచన వచ్చింది, అసలు నా గురించి నాకు తెలియకపోవటం ఏంటని. ఖచ్చితంగా రావాలి, వస్తుంది. కానీ మనం మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే మనం ఎందుకు ఇది ఆలోచించట్లేదంటే మనం తినటం, తాగటం, తిరగటం వీటి మీద దృష్టి పెట్టేశాం. అసలు నేను పుట్టడం ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎందుకు పుట్టాను, అసలు పుట్టాలని నాకు అనిపించలేదు కదా, నాకు ముందు నుంచి తెలియదు కదా. అలాగే ఈ శరీరం అలా ఎదిగిపోవటం ఏంటి, తరిగిపోవటం ఏంటి, దాని అంతటా అది కదిలిపోవటం ఏంటి. మరి నేను ఆపలేకపోతున్నాను కదా, శరీర అనారోగ్యాలు ఆపలేకపోతున్నాను, శరీర ఆయువు పెరగటం ఆపలేకపోతున్నాను, యవ్వనంలో చక్కగా దాన్ని ఫిట్గా తయారు చేసుకొని అలా అందంగా అక్కడే ఉంచుకోలేకపోతున్నాను, అది మళ్ళీ పెరిగిపోతుంది, వృద్ధాప్యానికి వెళ్ళిపోతుంది, మరణానికి వెళ్ళిపోతుంది. ఇదేంటి, నా శరీరాన్ని ఎవరో నడుపుతున్నట్టు. ఇప్పుడు బస్సు డ్రైవర్ బస్సు నడుపుతుంటే బస్సులో కూర్చుంటాం మనం, డ్రైవర్ నడిపినట్టు బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు బస్సు వెళ్తాం, డ్రైవర్ నడుపుతున్నట్టు అది వెళ్తూ ఉంటుంది. మనం వెళ్ళకుండా కూర్చోవడం తప్ప చేయగలిగింది ఏమన్నా ఉందా? ఒక రైలు ఎక్కాం,
మెదలకుండా కూర్చోవడం తప్ప మనం చేయగలిగింది ఏమన్నా ఉందా? దాని పద్ధతిలో తెలిపోతుంది. ఒక విమానం ఎక్కాం, మెదలకుండా కూర్చోవడం తప్ప చేయగలిగింది ఏమన్నా ఉందా? దాని అంతటా తెలిపోతుంది. ఒక ఓడో ఒక పడవో ఎక్కాం, మెదలకుండా కూర్చోవడం తప్ప మనం ఏం చేయగలమో దాని అంతటా తెలిపోతుంది. అలా ఉంది మన జీవితం. నా సొంత శరీరం దాని అంతటా తెలిపోతుంది. అప్పుడు మనిషి ఆలోచించాడు ఇదంతా ఏంటి అని. ఆలోచించినప్పుడు శరీరమే నేను అనుకున్నటువంటి మనిషికి ఇప్పుడు అసలు ఈ శరీరం ఎలా బ్రతుకుతుంది? నిరంతరం ఆహారం కావాలి, ఆకలేస్తుంది. ఆహారం లేకపోతే నిరసించిపోతే ఇప్పుడు కన్ను చూడలేదు, చెవి వినలేదు, నేను శరీరాన్ని కదిపలేను. మీరు 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఆహారం మానేయండి, అంటే నిరసించి చిక్కి శల్యమైపోయి నడక కూడా నడవలేని స్థితికి వచ్చేస్తాం. అంటే ఆహారము ద్వారా, ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం? ఏం జరిగిందంటే ఆహారము ద్వారా శక్తిని శరీరం గ్రహిస్తుంది. మరి ఆహారం ఏ రూపంలో ఉంది? శక్తి రూపంలో ఉందా? ఆహారంలో శక్తి కనపడిందా పోయి మనకి? అంటే చూడండి, ఆహార పదార్థాలు ఓ పండు తీసుకుందాం, ఓ యాపిల్ని తీసుకుందాం. యాపిల్ ఎక్కడైనా శక్తి కనపడుతుందా మనకి? ఏం కనపడుతుందా. యాపిల్ పైన ఉండే తొక్క కనపడుతుంది, యాపిల్ యొక్క రంగు కనపడుతుంది, యాపిల్ యొక్క సైజు కనపడుతుంది, దానికి సంబంధించిన వాసన తెలుస్తుంది, రుచి తెలుస్తుంది, తింటుంటే దాని బరువు తెలుస్తుంది. కానీ శక్తి తెలియట్లా, శక్తి అక్కడ కనపడుతుందా. అసలు శక్తిని గ్రహించడానికే ఆహారం తింటున్నాం, మనకు తెలుస్తుందిగా. శక్తి నీరసంగా అనిపించడం, ఆహారం తిన్నాక నీరసం తగ్గి శక్తిగా అనుభూతి చెందడం, ఉత్సాహం రావడం లోపల తెలుస్తుంది, లోపల తెలుస్తుంది. కానీ పదార్థంలో శక్తి కనపడతలే. అంటే శక్తి కనపడేలా లేదు. మరి పదార్థాన్ని తిన్నాం కదా, ఒకవేళ పదార్థమే శక్తి కదా అంటే పదార్థం మొత్తం శరీరం గ్రహించట్లా. లోపల మనం తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా జీర్ణక్రియ జరుగుతున్నాయి, పచనం జరుగుతుంది. ఆ జీర్ణక్రియ పచనము జరిగి అందులో నుంచి సారాన్ని, శక్తిని తీసుకొని పదార్థాన్ని, ఘనత్వాన్ని శరీరం వదిలేస్తుంది. అవే మలమూత్రములు వదిలేస్తున్నాం. అంటే నీటిలో శక్తిని తీసుకొని మూత్రంగా వదిలేస్తుంది. దాని శక్తి అవసరం లేని దాన్ని, అంటే శరీరానికి అవసరమైన శక్తిని తీసుకుంటుంది, మిగిలిన నీటిని వదిలేస్తుంది. అదేంటి, నీటిలో శక్తిని ఎలా గ్రహించింది మనకు కనపడలేదే, కానీ శరీరం తీసుకుంటుంది. ఆ ఏర్పాట్లు సృష్టిలో ఉంది. అలాగే ఆహార పదార్థాల్లో శక్తిని తీసుకుంటుంది, పదార్థాన్ని వదిలేస్తుంది. మళ్ళీ పదార్థంలో శక్తి లేదా అంటే పదార్థ రూపం ధరించింది, అందుకని అది వచ్చి మట్టిలో కలిసిపోతాయి, మొత్తం అన్నీ మట్టిలో కలిసిపోతాయి. మట్టి అంటే మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాయి, మిగిలినట్లో కలిసే విధానం మనకు తెలియదు, అన్ని మట్టిలో కలిసిపోతాయి. అంటే శక్తి, ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే శక్తి కనపడేలా లేదు, అర్థం చేసుకునేలా ఉంది, ఆలోచనకు అందేలా ఉంది, అవగాహనకు అందేలా ఉంది తప్ప శరీరానికి అందేలా లేదు, జ్ఞానానికి అందేలా ఉంది. అందుకని శక్తి జ్ఞానస్వరూపం, జ్ఞానానుభవం. అది ఒక మనిషి ఇంకొక మనిషితో కలిసినట్టు స్త్రీ పురుష శారీరక అనుభవంలో దొరకదు. అది ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని అంటే ముట్టుకున్నప్పుడు స్పర్శ అనుభవంలో దొరకదు. అది ఏదైనా మనకు నచ్చిన దాన్ని తిన్నప్పుడు కలిగినటువంటి రుచి అనుభవంలో దొరకదు. అది ఏదైనా చక్కటి సినిమాను చూస్తున్నప్పుడు కలిగినటువంటి దృశ్యానుభవంలో దొరకదు. అది ఏదైనా మంచి సంగీతాన్ని, శబ్దాలను వింటున్నప్పుడు మనకు కలిగిన ఒక అనుభూతి, అనుభవంలో, శబ్దానుభవంలో దొరకదు. అది అలా లేదు. అది జ్ఞానానుభవంలో ఉంది. అది అనుభవమే, కానీ మనకు ఆ అనుభవం అలవాట్లేదు. అంతే, మనకు ఆ అనుభవం అలవాట్లేదు. అలవాటు లేదంటే ఏంటి, పరిశీలిస్తే అలవాటు కూడా ఉంది, కానీ మనం పరిశీలించట్లా. అంతే. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి, కేవలం పరిశీలన అంతే. అది అక్కడే ఉంది, సత్యం అక్కడే ఉంది, మన నిత్య జీవితంలో ఉంది. ఇప్పుడు మీకు ప్రతి మనిషికి కుటుంబ సభ్యులు ఉంటారు. మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ జీవిత భాగస్వామ్యం, మీ పిల్లలు, ఎవరో ఒకళ్ళు ప్రతి మనిషికి ఉంటారు. మీ స్నేహితులు, మీరు పక్కన ఉన్నప్పుడు పలానా మనిషి అని కంటితో చూస్తున్నారు, వాళ్ళని ముట్టుకున్నప్పుడు స్పర్శ తెలుస్తుంది, వాళ్ళతో గడుపుతున్నప్పుడు చక్కగా ఆహ్లాదంగా, ఆనందంగా, అనుభవంగా, యథార్థంగా వాళ్ళు ఉన్నారు. ఓకే, అది నిజ అనుభవం. అంటే శరీరాలను గ్రహించింది. అది చెట్టు కావచ్చు, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, సృష్టిలో ఏదైనా కావచ్చు.
ముందు మనం కుటుంబ సభ్యులను ఉదాహరణకి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి చదువులకో ఆఫీస్కో ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయాం. ఇప్పుడు మన వాళ్ళు మన పక్కన లేరు, కానీ మన వాళ్ళు ఉన్నారు అన్న ఎరుక మనకుంది. ఎరుకుంది. మన కుటుంబ సభ్యులు ఉన్నారు, నా జీవిత భాగస్వామి ఉంది, నా పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళ రూపురేఖలు అన్నీ కూడా మనకు ఎరుకులో గుర్తున్నాయి. మళ్ళీ వాళ్ళని గుర్తుపడతాం. మనం సాయంత్రం ఇంటికి వెళ్తేనో వాళ్ళని కలిస్తేనో గుర్తుపడతాం. ఇప్పుడు వాళ్ళ ఎదురుగా లేరుగా, వాళ్ళు మన ఎదురుగా లేరు, మనం వాళ్ళ ఎదురుగా లేరుగా, వాళ్ళతో సంభాషణ లేదు, వాళ్ళని చూడటం లేదు, వాళ్ళ మాటలు వినటం లేదు, ఎదురుగా లేరుగా. కానీ వాళ్ళతో గడిపినటువంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే వాళ్ళతో ఉన్నప్పుడున్న దృశ్యాలు గుర్తొస్తాయి, అంతరంగంలో కనపడతాయి. వాళ్ళతో మాట్లాడిన శబ్దాలు వినపడతాయి, అంతరంగంలో గుర్తొస్తాయి. అంతరంగంలో ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా ఉన్నారు అని, వాళ్ళు నా వాళ్ళని, నేను నాది నా వాళ్ళని మనం బతుకుతున్న తీరిదే. 24 hours మనతో ఎవరు ఉంటారు, మారిపోతుంటాం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటాం. ఏదో ఒక సమయంలో అన్నింటినీ వదిలి పక్క వెళ్తుంటాం. కానీ అన్నీ ఉన్నాయన్న ఎరుకు ఉంటుంది. అన్నీ ఉన్నాయన్న ఎరుకు ఎదురుగా లేనప్పుడు ఎలా ఉంది? ఎదురుగా మనిషి లేడుగా, వస్తువు లేదుగా, పదార్థం లేదుగా, నా వాళ్ళు లేరుగా. కానీ ఉన్నారన్న ఎరుక ఎలా ఉంది అంటే అదే జ్ఞాన ఎరుక. జ్ఞాన ఎరుక నీకు అలవాటే. జ్ఞాన ఎరుక నీకు అలవాటు. అదే మనసుగా నిక్షిప్తమై ఉంది. నువ్వు తీసుకున్నవి, పోగేసుకున్నవన్నీ నీ లోపల ఉన్నాయి. అవన్నీ జ్ఞానమే. అదే మనసు, అదే ఆలోచనలుగా, భావాలుగా కదులుతుంది. అదేంటి? జ్ఞాన ఎరుక. కానీ ఆ జ్ఞాన ఎరుకకి, ఆ మనసులో ఉన్న విషయాలకి, ఆ భావాల్లో ఉన్న విషయాలకి, ఆలోచనలో ఉన్న విషయాలకి, జ్ఞాపకాల్లో ఉన్న విషయాలకి ఎదురుగా లేదు ఇప్పుడు ఆ విషయం. ఎదురుగా లేరు ఆ మనిషి, ఎదురుగా లేదా పదార్థం, ఎదురుగా లేదా అనుభవం, అనుభవించడానికి లేదు. కానీ దానికి సంబంధించిన సమస్తం నా లోపల ఉన్నాయి. అది ఉందన్న సత్యం నా లోపల ఉంది. అది ఉందని నెక్కచ్చిగా చెబుతా. మా నాన్నగారు ఇంటికాడ ఉన్నారండి, నెక్కచ్చిగా చెబుతా. నా భార్య పలానా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందండి, అక్కడ ఉందండి, నెక్కచ్చిగా చెబుతా. నా భర్త పలానా ఆయనండి, ఆఫీస్కి వెళ్ళాడు, నెక్కచ్చిగా చెబుతా. నా పిల్లలు స్కూల్కి వెళ్ళారండి, వాళ్ళ పేర్లు ఇవి, వాళ్ళు ఇది నెక్కచ్చిగా చెబుతా. ఎందుకని ఉన్నారని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నా ఎదురుగా లేరు. నా ఎదురుగా లేకపోయినా, నేను చూడకపోయినా, నేను వినకపోయినా వాళ్ళు ఉన్నారని ఎలా చెబుతున్నాను? అది జ్ఞాన ఎరుక. అది మనకు సహజమైపోయి జ్ఞాపక శక్తిగా మనసులో నిక్షిప్తమైపోయి రోజు వాళ్ళతో గడపడం, వాళ్ళు లేకపోయినా ఉన్నారు అనుకోవటం, ఇవన్నీ మనుషులే కాదు, వస్తువులు, విషయాలు, ఇవన్నీ జ్ఞాపకాలుగా, మనసుగా, భావాలుగా అలవాటు అయిపోయి అసలు దాన్ని పట్టించుకోవట్లేదు మనం. ఆ జ్ఞాన ఎరుక ఏదుందో, భావాల రూపంలో, జ్ఞాపకాల రూపంలో, ఆలోచన రూపంలో, మనసు రూపంలో ఉన్నటువంటి జ్ఞాన ఎరుక ఏదుందో, గ్రహించిన విషయాలన్నింటినీ గుర్తుంచుకొని తనలో ఉంచుకొని యథాతథంగా మళ్ళీ ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ, అవి లేకపోయినా, వాళ్ళు లేకపోయినా ఉన్నారు అన్నటువంటి స్థితిని కల్పిస్తున్నటువంటిది ఏదుందో అది జ్ఞాన ఎరుక. అక్కడ మనిషి ఉండక్కర్లేదు, అక్కడ పదార్థం ఉండక్కర్లేదు, అక్కడ వస్తువు ఉండక్కర్లేదు. దానిని నువ్వు ఆల్రెడీ గ్రహించేసావు, జ్ఞానంలో ఉంది ఇప్పుడు. అదే జ్ఞాన ఎరుక. అవి లేకపోయినా కూడా, నీ ఎదురుగా ఇప్పుడు లేకపోయినా, నువ్వు అనుభవించకపోయినా ఉన్నారు, ఉన్నవి అని తెలుస్తున్నాయి నీకు. దాంతోనే జీవితం గడుస్తుంది. మనం నిత్య జీవితం దాంతోనే గడుస్తుంది. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు భరించలేనంత దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, ఇక ఎప్పటికే కనపడరు, లేరు అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, తిరిగి వస్తే కనపడతారని తెలుసు మనకి. ఇప్పుడు మనం తిరిగి వచ్చామనుకోండి, మళ్ళీ ఇంటికాడ ఉంటారు, వాళ్ళతో సంభాషించవచ్చు, ఇంతకు ముందులా గడపచ్చు. అందుకని మనకు దుఃఖం అనిపించదు. అదే ఏ డబ్బు నష్టమో, వ్యాపారంలో నష్టమో, దొంగలు ఎత్తుకుపోయారు అనుకోండి, విపరీతమైన దుఃఖం ఎందుకు వస్తుందంటే, అది ఉంటే దాన్ని అనుభవించవచ్చు, వాడుకోవచ్చు. ఇప్పుడు పోయింది, ఇక వాడుకోవటానికి లేదు. అందుకే మనకు మరణం భయం, మరణం దుఃఖం, మనదైనా మన వాళ్ళదైనా. అందుకే మనకి సంపదలు పోతే భయం, సంపదలు రాకపోయినా భయం, వచ్చినాయి పోయినా భయం. ఎందుకంటే అనుభవానికి దొరకవని. ఇవన్నీ కూడా జ్ఞానానుభవంలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో పొలాలు కొన్నాం, అక్కడ పడి ఉన్నాయి. మనమేం రోజు వెళ్ళా పొలంలో పడుకోవట్లే. ఎక్కడో బంగారాలు కొన్నాం, లాకర్లో బారేసాం, బ్యాంకు లాకర్లో, అక్కడ పడి ఉన్నాయి. మనం వెళ్ళి రోజు ఆ బంగారాలు పట్టుకొని తిరగట్లా. అలా ఎక్కడో డబ్బులు దాచుకున్నాం, బ్యాంకుల్లో ఉన్నాయి, రోజు ఆ డబ్బులు జేబులో పెట్టుకు తిరగట్లా.
కానీ ఉన్నవి అన్న భావన జ్ఞానంలో ఉంది. అది జ్ఞాన ఎరుక. అయితే ఉన్నవి అన్న జ్ఞాన ఎరుకకి ఆధారం ఏంటి? అవి నిజంగా ఉండటమే. అవి నిజంగా ఉన్నాయి అక్కడ. అంటే మనకి జ్ఞాన ఎరుక అలవాటే అని చెప్పడానికి అన్నీ చెప్పా. నిత్య జీవితంలో మనం అసలు ఎక్కువగా జీవిస్తుంది జ్ఞాన ఎరుకలోనే. అనుభవాలన్నీ జ్ఞాన ఎరుకలుగా లోపల ఉండిపోయినాయి. ఇప్పుడు మనకు వచ్చిన వయసు అంటే మన వయసు ఎంత అయితే అంత. ఇప్పుడున్న ప్రజెంట్ జీవితాన్ని ఇప్పుడు నీ కంటెదురుగా ఉన్నదాన్ని చూస్తుంటావు. ఇప్పుడు నీ చెవులకు దిగి అందిన దాన్ని వింటూ ఉంటావు. ఇప్పుడు నీకు అందిన వాసనని పీల్చుకుంటూ ఉంటావు. ఇప్పుడు నీకు ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు. ఇప్పుడు నీకు దొరికిన వాటిని తిని అనుభవిస్తూ ఉంటావు. ఇప్పుడు నీకు దొరికిన శారీరక సుఖాలు అనుభవిస్తూ ఉంటావు. అంటే స్పర్శలు కావచ్చు, వేడి కావచ్చు, చల్లదనం కావచ్చు, ఏసీ కావచ్చు, స్త్రీ పురుష సుఖం కావచ్చు, ఏదైనా కానీ ఇది ఇప్పుడు. కానీ నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అనుభవించావు అవన్నీ జ్ఞాన ఎరుకలో ఉన్నాయి. జ్ఞాన విస్తృతి ఎంత చూడండి. ఇప్పుడు మనకి ఆ జ్ఞాన ఎరుకే మెమరీ పవర్. మనం మేజర్గా జ్ఞానంలోనే జీవిస్తున్నాం. కానీ శరీరంతో ఇప్పుడు అనుభవిస్తున్నాం కనుక ఇది నిజం అనుకొని శరీర భావంలో మేజర్గా భావాన్ని శరీరంలో పెట్టుకున్నాం. కానీ మనం మేజర్గా ఎక్కువగా జీవిస్తుంది జ్ఞాన ఎరుకలోనే. అన్ని పాత జ్ఞాపకాలే. మీరు చూసుకోండి. ఇప్పుడు ఏ పని చేయాలన్నా పాత జ్ఞాపకం మళ్ళీ గుర్తొస్తేనే ఆ పని చేయగలుగుతాం. పాత జ్ఞాపకం గుర్తొస్తేనే దాన్ని గుర్తుపట్టగలుగుతాం. పాత జ్ఞాపకం గుర్తొస్తేనే దాన్ని అనుభవించగలుగుతాం. పాత జ్ఞాపకం గుర్తొస్తేనే అసలు దాన్ని నమ్మగలుగుతాం, తెలుసు అనుకోగలుగుతాం, చేయగలుగుతాం. ఏదైనా పాత జ్ఞాపకం గుర్తు రావాలి. అంటే మనం జ్ఞానాధారంగానే బతుకుతున్నాం. కానీ దానికి మనసుని పేరు పెట్టుకున్నాం. ఆ జ్ఞానం యొక్క సంపూర్ణతకు వెళ్ళలేదు. శరీరానికి అవసరమైనంత వాడుకుంటూ బతికేస్తున్నాం. కానీ బతుకుతుంది జ్ఞానాధారంతోనే. శరీరానికి ఎంత అవసరం అంత జ్ఞానాన్ని పెట్టుకున్నాం అంతే. ఆ జ్ఞానాధారంతో పెట్టుకుని దాన్ని మనసు అని ఒక పేరు పెట్టుకొని అందులో ఆలోచనలని, కోరికలని, ఆశలని, భయాలని, దుఃఖాలని పేర్లు పెట్టుకుని వెళ్తున్నాం. కానీ మొత్తం అది జ్ఞానమే. జ్ఞానాధారం మన జీవితం. ఇది ఎందుకు చెప్పాను ఇదంతా అంటే అసలు జ్ఞానంలో లేకపోయినా కూడా దానిని భావించుకొని జీవించడం మనకు అలవాటే. చనిపోయిన వాళ్ళని కూడా తలుచుకొని కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఎక్కడో ఉన్నటువంటి ప్రియురాల్ని, ప్రేయసిని తలుచుకొని ఇక్కడ ఆనందాన్ని పొందుతూ విరహవేదన పాటలు రాసేసుకుంటూ ఉంటారు. ఎక్కడో అసలు ఎప్పుడూ కనపడనటువంటి ఒక భగవంతుణ్ణి ఓ ఊహలో, ఎప్పుడు భగవంతుడు కనపడలే అసలు ఏ మతంలో అయినా సరే. మతాలు, ప్రార్థనాలయాలు ఏర్పరచుకున్నవన్నీ కూడా భావనాత్మకత. జ్ఞాన భగవంతుడైన ఏ మతంలో అయినా, ఏ మార్గంలో అయినా, ఏ విధానంలో అయినా, ఏ ప్రార్థనాలయాలు కట్టుకున్నా, ఏ ఆచార సాంప్రదాయాలు పెట్టుకున్నా, ఏ భక్తి మార్గాలు ఏర్పరచుకున్నా, ఏ సాధనా మార్గాలు ఏర్పరచుకున్నా, అవి ఆధ్యాత్మికత అయినా, ఆత్మజ్ఞానం అయినా, ఆధ్యాత్మిక చదువైనా, ఎక్కడైనా దైవీ మార్గంలోకి వెళ్ళి దేవుళ్ళు అన్నప్పుడు జ్ఞాన దేవుళ్ళు. నీ జ్ఞానంలో ఉన్న దేవుళ్ళే తప్ప నిజ దేవుళ్ళు ఎవరు లేరు. నీకు మనుషుల్లా కనపడుతున్న దేవుళ్ళు ఎవరు లేరు. అసలు చెట్లులాగా, మనుషుల్లాగా, జంతువుల్లాగా, సృష్టిలా నువ్వు చూడగలిగిన దేవుడు లేడు అక్కడ. దేవుడు కూడా జ్ఞాన దేవుళ్ళే. జ్ఞానంలో ఉన్న దేవుళ్ళు మన జ్ఞానంలో ఏ దేవుడు ఉన్నాడో అది మన మతం. మన జ్ఞానంలో ఏ దేవుడు, ఏ దేవత ఉన్నారో అది మన మార్గం. మన జ్ఞానంలో ఏ దేవుడు, ఏ దేవత, ఏ గురువు ఉన్నారో అది మన గురు మార్గం. అది మన ఆచార సాంప్రదాయం. ఇదంతా జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానంలో సాగుతుంది. అయితే అదేంటి? మళ్ళీ పరిమిత జ్ఞానం. అది పరిమిత జ్ఞానం. అది జ్ఞానమే, పరిమిత జ్ఞానం. మనకు సరిపోను పెట్టుకున్నాం అంతే. అందుకే పరిమిత జ్ఞానమే అజ్ఞానం. ఎందుకంటే అజ్ఞానం అనేది ఎక్కడా లేదు. సంపూర్ణ జ్ఞానం వైపు ప్రయాణించకుండా, సత్యజ్ఞానాన్ని తెలుసుకోకుండా పరిమిత జ్ఞానంలో సాగటమే అజ్ఞానము అన్నారు. అజ్ఞానము అంటే ఏంటి? జ్ఞానానికి పడిన అడ్డుకట్ట. సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోకుండా నీకు నువ్వే అడ్డుకట్ట కట్టుకున్నావు. ఇప్పుడు బ్యారేజీలు కడతా ఉంటారు నీళ్లు నిల్వ చేయటానికి. నదుల మీద బ్యారేజీలు కడతారు నీళ్లు నిల్వ చేయడానికి. అవసరమైనప్పుడు బ్యారేజీలు డోర్స్ ఓపెన్ చేసి నీళ్లు వదులుతూ ఉంటారు. ఆ నీళ్లు వేస్ట్ అయిపోకుండా, వెళ్ళి సముద్రంలో కలిసిపోకుండా బ్యారేజీలు కట్టి ఆపుతూ ఉంటారు. అంటే అడ్డుకట్టలు పెడతారు. బ్యారేజీలు అంటే అవి అడ్డుకట్ట. నువ్వు జ్ఞానానికి అడ్డుకట్ట కట్టుకున్నావు, అదే అజ్ఞానం. ఏంటి? నాకు ఈ శరీర పరిమిత జ్ఞానం చాలు, ఈ శరీర పరిమిత దేవుడు చాలు, ఈ మత పరిమిత దేవుడు చాలు, ఈ గురు పరిమిత దేవుడు చాలు, ఇదిగో వీళ్ళు బోధించిన ఈ పరిమిత ఈ సాధన చాలు నాకు.
అంటే ఎందుకంటే దాన్ని నువ్వు సంపూర్ణంగా అదే నిజమని నమ్మేస్తున్నావు. శరీర పరిమితం అంతే నువ్వు పెట్టుకుంది, ఏదైనా దేవుడైనా, మతమైనా, మార్గమైనా, గురువైనా, సాధనైనా ఏదైనా. కానీ జ్ఞానం అనంతం, దాని సంపూర్ణత్వాన్ని తెలుసుకో. ఏమంటే అనంతం అని మీరే అంటున్నారు కదా, దానికి పరిమితులు లేవు అంటున్నారు కదా, నేను ఎలా తెలుసుకోగలనండి అంటే అసలు ఇప్పుడు తెలుసుకుంటుంది నువ్వు జీవిస్తుంది జ్ఞానంతోనే. అదే చెప్పుకుంటూ వచ్చాను. ఈ నిమిషం మీరు ఇప్పుడు వింటున్నది, నేను చెబుతున్నది ఇప్పుడు ఈ నిమిషం చెబుతున్నా, నేను నా భావంలోంచి వస్తుంది. ఇది ఈ నిమిష సత్యం. ఇప్పుడు ఈ నిమిషం నా శరీరం మాట్లాడుతుంది, ఇప్పుడు ఈ నిమిషం మీ శరీరం వింటుంది. కానీ ఈ నిమిషానికి ముందు వరకు మన ఆయువు ఎంతో, నా ఆయువు 55 ఏళ్ళు, మీ ఆయువు ఎంతో అన్ని సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు మనం గ్రహించిన విషయాలు, పంచేంద్రియముల ద్వారా గ్రహించిన విషయాలు, అనుభవించిన విషయాలు, సుఖాలు, దుఃఖాలు మొత్తం మన జ్ఞానంలో ఉన్నాయి. ఇప్పుడు అవి తిరిగి రావు, లేవు, ఏమీ చేయవు. ఎప్పుడో మనం చూసేసిన పాము ఇప్పుడు వచ్చి మన కరవదు, కానీ ఆ పాము మన జ్ఞానంలో ఉంది, మనం భయపెడతానే ఉంటుంది. ఎప్పుడో మనకు జరిగిపోయిన ఒక దురదృష్ట సంఘటన ఇప్పుడు అది తిరిగి మళ్ళీ రాదు, ఆ దురదృష్టం జరగదు, అది అయిపోయింది ఎప్పుడో కాలంలో. కానీ అది గుర్తొచ్చి ఇప్పటికీ భయపెడతానే ఉంటుంది, బాధ పెడతానే ఉంటుంది, దుఃఖాన్ని కల్పిస్తానే ఉంటుంది. ఎందుకని జ్ఞానంలో అది సజీవంగా ఉంది. అలాగే మనకు జరిగినటువంటి, ఎప్పుడో మనకు జరిగిన అదృష్టం, మనకు దొరికిన సుఖం, మనం పొందిన ఆనందం ఇప్పుడు మళ్ళీ అనుభవించడం కుదరదు. ఇప్పుడు అది కుదరదు మళ్ళీ. ఇప్పుడు వాస్తవం, ఇప్పుడు వాస్తవంలో ఇప్పుడు మళ్ళీ ఏం దొరుకుతాయో అదే ఎదురుగుండా చూడగలం, అదే అనుభవించగలం. కానీ ఎప్పటిదో అది జ్ఞానంలో ఉంది. దాన్ని తలుచుకొని ఆనందించి ఊహించేసుకొని ముందుకెళ్ళి మళ్ళీ అవన్నీ పొందేయాలనుకుంటాం. అవే కోరికలు. ముందుకెళ్ళి మనం అంటే పాత జ్ఞాపకాలు, జ్ఞానంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు అనుభవించడానికి లేకపోయినా మళ్ళీ నేను అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలని చేసే ప్రయత్నం కోరికలు. వద్దు, నాకు ఇది ఎదురు పడకూడదు, ఇది ఎదురు పడకూడదు, ఇది నాకు వద్దు బాబోయ్, నేను దీన్ని భరించలేనివని దుఃఖాలు. బాబోయ్ అది నన్ను ఏం చేస్తుంది, అసలు ఇది నా జోలికి రాకూడదు అనేవి భయాలు. ఈ మూడింటి నుంచి వచ్చేవి ఒత్తిళ్ళు. అంటే మొత్తం జ్ఞాన ఒత్తిడి తయారు చేసుకుంటున్నాం మనం. అదే స్ట్రెస్, ఒత్తిడి, భయం, ఆందోళన. ఈ జ్ఞానం అర్థమైతే అవన్నీ పోగొట్టుకోవచ్చు. జ్ఞానం ఎందుకు అర్థమవుతుంది? దాన్ని శరీర పరిమితికి పెట్టుకొని శరీరంతో అడ్డుకట్టేసావు దానికి. ఈ శరీరమే నేను అని అడ్డుకట్టేసావు. నదికి బ్రిడ్జి కట్టినట్టు, ఒక నదికి బ్రిడ్జి కట్టినట్టు నీ జ్ఞానాన్ని శరీరంలో ఒలకపోసేసి ఆ శరీరం అనే అడ్డుకట్టలో పెట్టేసి ఇంతకంటే ఇంక ఎక్కువ జ్ఞానం లేదు, ఈ శరీర సంబంధిత జ్ఞానమే తెలుసుకుంటాను, అంతే ఉంది జ్ఞానం. ఇంతే. నేను చూసింది నిజం, నేను విన్నది నిజం, నేను తిన్నది నిజం, నేను అన్నది నిజం, నేను గ్రహించింది నిజం, నా అనుభవాలు నిజం, నాకు సంబంధించినవి నిజం, అంతే. ఇంకా మిగిలినవి నాకు లేదు, అడ్డుకట్టేసాను. జ్ఞానం ఇంకా విస్తారంగా ఉంది, కానీ నేను తెలుసుకోను. కానీ నేను రోజు జీవించేది జ్ఞానంలోనే, జ్ఞానంతోనే. కానీ శరీరాన్ని వాడుతున్నాను అనుకుంటాను. శరీరాన్ని వాడుతుంది ఇప్పుడు ఈ నిమిషం మాత్రమే. మీతో మాట్లాడటానికి ఇప్పుడు ఈ నిమిషం నేను వాడుతున్నాను శరీరాన్ని. కానీ నేను వాడుతున్న ఈ శరీరం ఎలా వాడుతున్నాను? మాట్లాడుతున్నాను. మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా భావాలు భాష రూపంలో తెలుగు భాషగా శబ్దాలుగా వ్యక్తీకరించబడుతున్నాయి. ఈ మాటలు రావాలంటే లోపల భావం పుట్టాలి. భావం ఎక్కడి నుంచి పుడుతుంది? నా జ్ఞానంలోంచి పుడుతుంది. జ్ఞానం ఎందుకు వచ్చింది? ఇంతకుముందు నేను ఇవన్నీ చదువుకున్నాను, ఇంతకుముందు ఎంతోమంది దగ్గర విన్నాను, ఇంతకుముందు ఎంతోమంది దగ్గర తెలుసుకున్నాను, ఎన్నో గ్రంథాలు చదివాను, ఎందరో మహాత్ముల చుట్టూ తిరిగాను, ఎన్నో తెలుసుకొని విని వాటిని మననం చేసుకుంటే అది జ్ఞానంలో లోపల పడింది. అది జ్ఞానంలో లోపల పడింది అని నేను అంటున్నప్పుడు ఏదో లోపల పడిపోయింది, జ్ఞానం అని సపరేట్గా ఏం లేదు. అలా గుర్తున్నదే జ్ఞానం. అది జ్ఞాన ప్రక్రియ, శరీర ప్రక్రియ కాదు అది. అదే జ్ఞాన ప్రక్రియ. అంటే ఇప్పుడు మాట్లాడుతున్న శరీరం ప్రజెంట్ శబ్దం చేయగలదు, విషయాలు వ్యక్తీకరించగలదు. ఎందుకంటే తెలుగు భాష నేర్చుకున్నాం, తెలుగు వచ్చు కాబట్టి భావాలను వ్యక్తీకరించగలదు. ప్రజెంట్ శరీరం చేస్తున్నది ఏంటి? ఒక మైక్ ఏ పని చేస్తుందో, ఒక టేప్ రికార్డర్ ఏ పని చేస్తుందో, దాన్ని ఆన్ చేస్తే ఆ మైక్ ఆ పాటలు వినపడతా ఉంటాయి. కానీ మైక్ పాటలు పాడలేదు, మైక్ పాటలు పాడలేదు, టేప్ రికార్డ్ పాటలు పాడలేదు, టీవీ పాటలు పాడలేదు, టీవీ సినిమా డ్యాన్సులు వేయలేదు. ఇంతకు ముందు అందులో ప్రసారం చేయబడినవన్నీ, నిక్షిప్తం చేయబడినవన్నీ మనకు కనపడతా ఉంటాయి. అన్నీ ఇంతకుముందు జరిగిపోయినాయి.
అలాగే ఇప్పుడు నేను ఒక మైక్లా నా శరీరం మాట్లాడుతుంది అంతే. నా నోరు మైక్ లాంటిది, నా శరీర ప్రక్రియ ఒక మైక్ లాంటిది, ఒక టేప్ రికార్డ్ లాంటిది, ఒక టీవీ లాంటిది, ఒక వస్తువు లాంటిది. దాంట్లోంచి బయటకు వస్తున్నటువంటి సౌండ్ ఏది ఉందో అది భావం యొక్క సౌండ్. అది ఆ భావం ఎక్కడ ఉందంటే జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానంలో ఉన్న భావం పదం వెనక పదం, వాక్యం వెనక వాక్యం అందిస్తూ ఈ మైక్ని మోగిస్తుంది, ఈ టేప్ రికార్డుని మోగిస్తుంది, ఈ టీవీని మోగిస్తుంది, ఈ శరీరం అనేటువంటి పనిముట్టుని మోగిస్తుంది. కానీ మనం ఏం చేసాం, జ్ఞానాన్ని పనిముట్టుకు ఆపాదించేసుకొని నదికి బ్రిడ్జిలు కట్టినట్టుగా మన జ్ఞానానికి నేను ఈ శరీరం అనే బ్రిడ్జి అడ్డుకట్టేసాం, ఈ పరిధి దాటి వెళ్లకుండా చేసాం. కానీ మీరు గమనిస్తే మీరు గ్రహించిన విషయాలు ఇప్పుడు మీ ఆయుష్ ఎంతో, మీ వయసు ఎంతో, అన్ని విషయాలు లోపల జ్ఞానంలో ఉన్నాయి. కానీ శరీరంతో మీరు ఇప్పుడు ఇది మాత్రమే చేయగలరు, కానీ జ్ఞానంతో భావించుకోగలరు. అందుకని మనకు భావన ఎక్కువ ఉందా, శరీర క్రియ ఎక్కువ ఉందా చూసుకోండి ఒకసారి. అంటే భయాలు కానీ, ఆదుర్దాలు కానీ, కంగారు కానీ, ఇష్టం కానీ, అయిష్టం కానీ, ప్లానింగ్ కానీ, ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, గడిచిపోయిన విషయాల మననం కానీ, ఏదైనా భావరూపంలో ఎక్కువ కదులుతున్నామా, ఎక్కువ జీవిస్తున్నామా, శరీరపరంగా ఎక్కువ జీవిస్తున్నామా చూస్తే భావపరంగానే ఎక్కువ జీవిస్తూ ఉంటాం. అందుకే మనసు నాపటం కష్టం, నా వల్ల కావట్లేదని చెబుతూ ఉంటారు చాలామంది. నువ్వు నిద్రపోయినా కూడా మనసు కదులుతూనే ఉంటుంది, అది స్వప్నలోకం. అదంతా జ్ఞానానికి సంబంధించిన ప్రక్రియ. అంత జ్ఞాన ప్రక్రియని ఒక బలీయమైనటువంటి ఆపటానికి వీలు లేనటువంటి ఒక ప్రవాహంలా ఫోర్స్లా కొట్టుకొచ్చేటువంటి జ్ఞాన ప్రక్రియని నేను ఈ శరీరం అనే బ్రిడ్జి కట్టి బంధించేసి దాని లోపల తొక్కి పెట్టేశావు. అందుకని అది సంపూర్ణత్వాన్ని పొందక శరీరాన్ని కుదిపేసి మనసు ఊపేస్తూ ఉంటుంది. అవే కోరికలు, అవే బాధలు, అదే భయాలు, అవే దుఃఖాలు, అవే కష్టాలు, అవే కన్నీళ్లు, అవే ఆదుర్దాలు, అవే డిప్రెషన్లు, అవే ఆనందాలు, అవే సుఖాలు, అవే భోగాలు, అవే మొత్తంగా ప్రయత్నాలు, అదే మొత్తంగా అనుభవాలు, మొత్తంగా జీవితం. భావ కుదుపుకు తట్టుకోలేదు శరీరం, ఎందుకని అది జ్ఞాన కుదుపు. అది అందుకని దాన్ని శరీరంలోనే ఆపేయకుండా ఆ సంపూర్ణతని గుర్తించే ప్రయత్నం చేశారు మహాత్ములు. అరే నేను ఎంత విస్తృతంగా జ్ఞాన రూపంలో ఉన్నాను, భావ రూపంలో ఉన్నాను, శరీరం పరిమితంగా ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు జ్ఞానము భావం ఏ రూపంలో ఉంది, మన శరీరం ఏ రూపంలో ఉందో తెలుసు. ఆ శరీరం మాంసం అని తెలుసు, దాంట్లో బొయ్కులు ఉన్నాయని తెలుసు, ఎముకలు ఉన్నాయని తెలుసు. మన శరీరం మొత్తం కళ్ళు, ముక్కు, చెవులు, పై భాగాలన్నీ తెలుసు. లోపల భాగాలు పోని కోసి చూస్తే డాక్టర్లకు తెలుసు, అది మాంసరూపం అని తెలుసు, మొత్తంగా లోపల బయట. ఓకే, భావాలు ఏ రూపంలో ఉన్నాయి, ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి. అనేక సంవత్సరాలు మన ఆయువు ఎంతో అంత అన్ని సంవత్సరాల నుంచి పోగేసుకున్న నేను, నాది, నా వాళ్ళు మొత్తం లోపల నాకు తెలిసిందంత ఏ రూపంలో ఉంది, దాని రూపం ఏంటి? ఇప్పుడు శరీర రూపం మాంస రూపం కదా, శరీరం సైజు ఉందిగా 6'2". ఇప్పుడు దాని రూపం ఏంటి, దాని సైజు ఏంటి, దాని వాసన ఏంటి, అలా ఏమన్నా ఉందా అంటే తెలియట్లే భావం. అది శక్తి రూపం. అయితే మరి జ్ఞానం అని ఎందుకు అంటున్నారు దాన్ని అంటే తెలియబడుతున్నప్పుడు అది జ్ఞానం, అర్థమవుతున్నప్పుడు అది జ్ఞానం, ఉందని తెలుస్తున్నప్పుడు అది జ్ఞానం, దాని ఉనికి, దాని ఎగ్జిస్టెన్సు, అది ఉన్నది అని తెలుస్తూ అది అర్థమవుతున్నప్పుడు అది జ్ఞానం. జ్ఞానం అంటే తెలియుట, తెలిసేదంతా జ్ఞానంలోకి వెళ్ళిపోద్ది. జ్ఞానం అనే పదానికి అర్థం తెలియుట. అజ్ఞానం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా, తెలియకపోవుట. అయితే అజ్ఞానము అని ఎందుకు పిలిచామంటే జ్ఞానమును శరీరానికి సరిపోయినంత పెట్టుకొని శరీరం అనేదాన్ని జ్ఞానానికి అడ్డుకట్టగా వేస్తాం. ఈ శరీరం నేను, నువ్వు ఇందులోనే పనిచేయి, ఫిక్స్డ్ అని దానికి అడ్డుకట్ట కట్టేస్తాం. కానీ జ్ఞానం అనంతము. అనంతం అంటే గుర్తేంటి అంటే చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు మన ఆయువు ఎంతో అంత లోపల ఉంది. మనం గ్రహించిన విషయాలు ఎన్నో అన్ని లోపల ఉన్నాయి. శరీరం మాత్రం పరిమితంగా ఉంది, 6'2" శరీరం అంతే. కానీ మనం లోపల దాచుకున్న విషయాలన్నీ ఎంత, అటు సైజు ఎంత, అటు పరిమాణం ఎంత, వాటి విస్తృతి ఎంత, ఎన్ని విషయాలంటే కోటాను కోట్ల విషయాలు ఉన్నాయి. ఆ లోపల దానికి పరిమితి లేదు. ఆ పరిమితి లేనటువంటి ఆ జ్ఞానం ఏ రూపంలో ఉంది, ఆ భావం ఏ రూపంలో ఉంది, ఆలోచన ఏ రూపంలో ఉంది అంటే
దానికి రూపం లేదు. దానికి రూపం లేదు. ఇలా ఉందని చెప్పలేను. పోన్లే రూపం లేదు. ఏ శబ్దంలో ఉంది? అవే శబ్దం కూడా లేదు అక్కడ. పని వాసన ఏమైనా తెలుస్తుందా? లేదు. పని స్పర్శ? అబ్బే స్పర్శ కూడా తెలియట్లే. అదేంటి నీ లోపల ఉన్న భావాల స్పర్శ నీకు తెలియట్లేదా? తెలియట్లేదండి. స్పర్శ కూడా తెలియట్లే. ఇంకా రుచి అని తెలుస్తుంది. అసలు రుచి తెలిసేది నాలుకగా. అంటే నా లోపలే ఉండి నాకు తెలియకుండా ఉన్నవని తెలుస్తుంది. నన్ను కదిపేది అదే. నేను అనుకునే శరీరాన్ని కదిపేవి అవే. అప్పుడు వాటి రూపం ఏంటి అన్నప్పుడు నాకు తెలియకుండా నాలోనే ఉండి నన్ను నడుపుతున్నటువంటి ఆ స్థితి ఏది ఉందో, ఆ భావాల స్థితి ఏది ఉందో, ఆలోచనల స్థితి ఏది ఉందో, జ్ఞాపకాల స్థితి ఏది ఉందో అది ఉన్నది అని నాకు కరెక్ట్గా తెలుసు కదా, అందులో అనుమానం ఏం లేదు కదా. ఆ స్థితిని శక్తి అని పిలిచారు. ఆ శక్తి అనే దానికే జ్ఞానం అని పేరు పెట్టారు. ఎందుకంటే జ్ఞానం అంటే తెలియట. శక్తి అన్నప్పుడు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఉన్నది అన్న స్థితి అంతే. శక్తి అన్నప్పుడు ఉన్నది అన్న స్థితి. జ్ఞానం అన్నప్పుడు నాకు తెలుస్తున్న స్థితి. శక్తి వేరు, జ్ఞానం వేరు కాదు. కానీ తెలుస్తున్న స్థితి జ్ఞానము. తెలియదు, నాకు తెలియటం లేదు. ఇప్పుడు నేను నిద్రపోయాను, నాకేం తెలియట్లేదు. అక్కడ జ్ఞానం అనే స్థితి లేదు. ఇంకా అక్కడ శక్తి అనే స్థితి మాత్రమే ఉంది. అలా శక్తి జ్ఞానం ఒకటే, కానీ జ్ఞానము తెలియబడట్లేదు, క్రియాత్మకంగా లేదు, కేవలం శక్తిగా ఉందంతే. అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి ఓ తండ్రి ఉన్నాడు, ఓ తల్లి ఉంది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, అని జీవిత భాగస్వామి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళెవ్వరూ ఆ మనిషితో లేరు. ఆ మనిషి ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషికి ఏమని భావన ఉంటుంది? నేను ఫలానా అని తన పేరు తన ఎరికే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎదురుగా వచ్చాడు. వెంటనే ఇప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? నేను కొడుకుని అనిపిస్తుంది. నాన్న వచ్చినప్పుడు కొడుకుని అనిపిస్తుంది. తన కొడుకు వచ్చాడు, నేను తండ్రిని అనిపిస్తుంది. భార్య వచ్చింది, నేను భర్తని అనిపిస్తుంది. భర్త వచ్చాడు, నేను భార్యని అనిపిస్తుంది. అలా వచ్చిన వాళ్ళని బట్టి నేను మారుతూ ఉంటాను. నాకు అనిపించటం మారుతూ ఉంటుంది. ఆ అనిపించటం మారే ప్రక్రియ ఉందే, ఆ అనిపించటం ఉంది, అది జ్ఞానం. ఎవరూ లేనప్పుడు ఒక స్థిరత్వం ఉంది, ఒక భావన లేదు, నేను ఉన్నానని తెలుసు అంతే. ఉన్నాను అన్న స్థితి ఉందంతే, అది శక్తి. శక్తి స్థితి అర్థం అవడానికి చెప్పాను. ఎవరు లేరు నా ఎదురుగా, నేను ఒక్కడనే కూర్చున్నాను. అలా ఏ భావన లేదు, నేను ఉన్నానన్న స్థితి నాకు తెలుసు అంతే. ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఉన్నాను అన్నప్పుడు నేను ఫలానా, నా పేరు ఇది, నా ఊరు ఇది అని నేను ఎందుకు అనుకుంటాను? పిచ్చోండి నేను ఉన్నాను అంతే. ఆ ఉన్నాను అన్న స్థితి శక్తిది. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మారిపోతానని, మా నాన్న వస్తే కొడుకుగా, మా కొడుకు వస్తే తండ్రిగా, నా భార్య వస్తే భర్తగా, నా భర్త వస్తే భార్యగా, నా అన్న వస్తే తమ్ముడుగా, నా చెల్లి వస్తే అన్నగా, ఇలా మారిపోతున్నానే ఆ భావన వస్తుంది, అది జ్ఞానం. అది శక్తిదే. ఆ జ్ఞానం కూడా శక్తికి భిన్నమైంది కాదు ఆ జ్ఞానం. ఇలా నాలోనే ఉన్నటువంటి భావ పరంపర ద్వారా నేను శక్తిని కనుగోవటం జరిగింది. నేనంటే మనిషి. అంటే ఇప్పుడు నాలో ఉన్న భావాల యొక్క రూపం ఏంటి? నాలో ఉన్న భావాలు ఏ స్థితిలో ఉన్నాయి? నాకు బయట అన్నీ తెలుస్తున్నాయి, రూపం, రంగు, రుచి, వాసన అన్నీ తెలుస్తున్నాయి. నాది కూడా తెలుస్తుంది, నేను అనుకునే శరీరం కూడా తెలుస్తుంది. కానీ నాలోనే ఉండి నన్ను నడిపిస్తున్నటువంటి, నా జ్ఞాన సంపద అయినటువంటి, నేను గ్రహించిన విషయ సంపద అయినటువంటి, నా ఇష్ట అయిష్టములు, నా సుఖ దుఃఖములు అయినటువంటి, నా జీవిత సర్వస్వము అయినటువంటి నా భావములు, ఆలోచనలు, జ్ఞాపకములు, మనస్సు, ఏ పేరుతో అయినా పిలవండి, దాని రూపం ఏంటి అన్నప్పుడు దానికి రూపం లేదు. దాని స్థితి ఏంటి అనుకోవాలంతే. ఏ స్థితిలో ఉన్నాయి అంటే శక్తి. ఆ స్థితి పేరు శక్తి అన్నారు. ఇప్పుడు శక్తి అంటే ఏంటంటే మీలో మీరు చూసుకోవటం. శక్తి అలా ఉంటుంది. శక్తి ఇప్పుడు ఎలా ఉంది? మనలో భావరూపంలో ఉంది. భావరూపంలో ఉండి అర్థమవుతున్నప్పుడే ఆ శక్తిని జ్ఞానశక్తి అన్నారు, జ్ఞానము అన్నారు. జ్ఞానం అంటే తెలియట. అది కోరుకుంటున్నప్పుడు, అంటే ఒకటి కావాలని, ఒకటి వద్దని, ఓ దాని నుంచి తప్పించుకుందామని, ఒక దాన్ని పొందుదామని అనిపిస్తున్నప్పుడు దాన్ని ఇచ్ఛాశక్తి అన్నారు. ఆ శక్తినే ఇచ్ఛాశక్తి అన్నారు.
దానికోసం ప్రయత్నించినప్పుడు, అంటే తప్పుకోవటానికి కానీ పొందటానికి కానీ ప్రయత్నించినప్పుడు, ఆ ప్రయత్నానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తూ శరీరాన్ని కదుపుతున్నప్పుడు దాన్ని క్రియాశక్తి అన్నారు. అంటే శక్తికి ఉన్న లక్షణాలు ఏంటి? ఇప్పుడు శక్తి సహజంగా శక్తి ఎప్పుడు నేను ఒక్కడనే ఉన్నా, నా వాళ్ళు ఎవరూ లేరు, అప్పుడు నేను ఉన్నాను అన్న భావన ఉంది. కొడుకుగా ఉన్నానా, తండ్రిగా ఉన్నానా, అలా ఏం లేదు. ఊరిని మనిషిగా ఉన్నానండి. మనిషిగా ఉన్నానని కూడా ఎందుకు అనుకుంటాను? మీరు ఒక్కళ్ళే కూర్చున్నప్పుడు నేను మనిషిగా ఉన్నాను, నేను ఆడ మనిషిని, నేను మగ మనిషిని అనుకుంటాం మనం. జస్ట్ ఊరికనే ఉన్నానని తెలుసు అంతే. అది శక్తి స్థితి. ఎవరైనా వచ్చినప్పుడు స్నేహితుడు వస్తే స్నేహితుడిగా ఉంటాను, ఎదుటి వాళ్ళని బట్టి ఉంటాను, నా పాత్ర మారిపోతుంది, నాకు ఆ భావం కలుగుతుంది. అది జ్ఞానము. ఆ జ్ఞానంలో నా ఇష్ట ప్రకారం ప్రయత్నిస్తాను. అంటే ఇది కావాలి, ఇది వద్దు, దీన్ని పొందాలి, దీన్ని పొందకూడదు, తప్పించుకోవాలి అనుకుంటాను. అది ఇచ్ఛాశక్తి. ఇలా చేయాలనుకుంటాను, అది ఇచ్ఛాశక్తి. అలా చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని శరీరానికి అందించి కదుపుతూ ఉంటాను. అది క్రియాశక్తి. అంటే జ్ఞానంలో క్రియాత్మకత ఉంది, ఇచ్ఛ ఉంది, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం, ఇచ్ఛ, క్రియ మొత్తం ఎక్కడ ఉన్నాయి? శక్తిలో ఉన్నాయి. శక్తి యొక్క లక్షణాలు అవి. శక్తి ఆ లక్షణములుగా ప్రవర్తించగలదో, నిశ్చలంగానూ ఉండగలదు. కాబట్టి శక్తి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? మనలోనే తెలుసుకోవాలి, బయట తెలుసుకోవడం కుదరదు. ఎందుకని? మనలో అది భావరూపంలో మనకు అనుభవం అవుతుంది కనుక. కొన్ని బయట తెలుసుకుందాం అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. ఆహార పదార్థాలు తిన్నాం, మనం శక్తిని గ్రహించాం, కానీ అప్పుడు శక్తి కనపడదుగా. శక్తిని గ్రహించి మలమూత్ర రూపంలో మిగిలిన వాటిని విసర్జించేస్తామని మనకు తెలుసు, కానీ మనం అక్కడ శక్తి కనపడతలేదుగా. పోనీ ఉందని నమ్ముతాం. అంతకంటే దగ్గరగా మనకు శక్తి అనుభవం అయ్యేది మన ఆలోచన రూపంలో, మన భావాల రూపంలో. ఇప్పుడు ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ భావాలు ఎలా ఉన్నాయి, ఈ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడో జ్ఞాపకాలు. ఇప్పుడు ఆ మనుషులు లేరు, ఆ వస్తువులు లేవు, ఆ ప్రదేశాలు లేవు, నేను అక్కడ లేను. వాస్తవంగా నేను ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది వేరు, వింటున్నది వేరు, తింటున్నది వేరు, తాగుతున్నది వేరు, అనుభవిస్తున్నది వేరు. కానీ జ్ఞానంలో సమస్తం ఉంది, నేను గ్రహించింది అంత ఉంది. అయితే ఆ సమస్త జ్ఞానము మొత్తం జ్ఞానమేనంటే కాదు. నేను పంచేంద్రియాలతో గ్రహించినటువంటి శరీర పరిమిత జ్ఞానం. ఎందుకని? నేను నా జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చుకుంటున్నా. ఎందుకు అజ్ఞానంగా మార్చుకుంటున్నానంటే ఈ శరీరమే నేను అనేటువంటి అడ్డుకట్ట జ్ఞానానికి వేస్తున్నా. ఈ శరీరం దాటి నువ్వు వెళ్ళకూడదని బ్రిడ్జి కట్టా, బ్యారేజ్ కట్టేసా, వంతిని కట్టేసి అడ్డంగా మూసేసేదాన్ని. ఈ శరీరం దాటి వెళ్ళకూడదు నువ్వు అని. ఈ శరీరమే నేను కనుక, ఈ శరీరమే నేనని అనుకుంటున్నాను కనుక, ఈ శరీరంతో నేను అన్ని అనుభవించాలనుకుంటున్నాను కనుక, కాబట్టి ఈ శరీరానికి అవసరమైనటువంటి ప్రయత్నమే మనం చేసుకుందాం, మన జ్ఞానం ఇంతే, ఇంత దాటి నువ్వు వెళ్ళకూడదని దాన్ని అక్కడ పెట్టేశాం. ఈ శరీరానికి మాత్రమే నువ్వు ఉపయోగపడాలి అని, ఈ శరీర పరిమితంగా నువ్వు ఉండాలని బ్రిడ్జి కట్టేశాం. ఒక పెద్ద ప్రవాహపు నీరుని బ్రిడ్జిలు ఆపేసి తర్వాత వాడుకోవటానికి పాపం బ్రిడ్జిలు కట్టారు, బయట బ్రిడ్జిలు. మనకి ఇంక వాడుకోవటం ఏం లేదు, ఇది నిజం అనుకొని ఇందులో శరీరంలో ఇరుక్కుపోయి జ్ఞానాన్ని ఇరికించేసాం. అదే అజ్ఞానము అన్నారు. అజ్ఞానము అంటే నీ జ్ఞానానికి నువ్వే వేసుకున్న అడ్డుకట్ట నీ శరీరం, అదే జ్ఞానం. అయితే ఇక్కడ ప్రశ్న శక్తి ఎలా ఉంటుంది, శక్తి అంటే ఏమిటి అన్నారు కాబట్టి, అసలు ప్రశ్న శక్తి అంటే ఏమిటి అన్నప్పుడు శక్తి అంటే ఇదే. నీ భావాలు, నీ ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి? రూపం లేదు, కానీ ఉన్నాయని నీకు బ్రహ్మాండంగా తెలుసు, కరెక్ట్గా తెలుసు, అనుభవంగా తెలుసు. వాటితోనే శరీరం కదులుతుంది. నీ భయాలు నీకు తెలుసు, నీ బాధలు నీకు తెలుసు, నీ దుఃఖాలు నీకు తెలుసు, నీ కష్టాలు నీకు తెలుసు, నీ ఆశలు నీకు తెలుసు, నీ కోరికలు నీకు తెలుసు, నువ్వు అనుభవించేసిన అనుభవాలు తెలుసు, అనుభవించాలనుకుంటున్న అనుభవాలు తెలుసు. నిన్ను కదిపేది మొత్తం అదే. నిన్ను కదిపేది మొత్తం నీ భావాలే. భావాల రూపమేమి, ఆలోచనల రూపమేమి? శక్తి. శక్తి అలా ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి దీన్ని కదుపుతుంది. ఇప్పుడు శక్తిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శక్తిని ఇప్పుడు ఎలా తెలుసుకోగలం? కంటి ద్వారా తెలుసుకోలేం, ముక్కు ద్వారా తెలుసుకోలేం, చెవి ద్వారా తెలుసుకోలేం, చర్మం ద్వారా తెలుసుకోలేం, నాలుక ద్వారా తెలుసుకోలేం. ఈ 5 తప్ప మనం తెలుసుకునే విధానం లేదు బయట నుంచి. మరి శక్తిని ఎలా తెలుసుకోగలుగుతున్నాం? మనం రోజు జ్ఞానంతోనే ఉన్నాం. ఇప్పుడు జ్ఞానం మనం అసలు జీవిస్తుంది జ్ఞానంతోనే.
లోపల భావ కదలిక కదిలితేనే శరీరం కదులుతుంది. మనం గ్రహించినవన్నీ జ్ఞాన రూపంలో లోపల ఉన్నాయి. నేను ఫలానా మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుడిని అనేది ఎక్కడుంది? జ్ఞానంలో ఉంది. నా పేరు ఎక్కడుంది? జ్ఞానంలో ఉంది. నా ఊరు ఎక్కడుంది? జ్ఞానంలో ఉంది. నా ఇల్లు ఎక్కడుంది? జ్ఞానంలో ఉంది. నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? జ్ఞానంలో ఉన్నారు. నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నారు? జ్ఞానంలో ఉన్నారు. నా కుటుంబ సభ్యులు అందరూ ఎక్కడున్నారు? నా భార్య పిల్లలు, భర్త పిల్లలు జ్ఞానంలో ఉన్నారు. నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎక్కడున్నాయి? జ్ఞానంలో ఉన్నాయి. నేను నేర్చుకున్నవి, నేను తెలుసుకున్నవి, నేను పొందినవి, సుఖములు దుఃఖములు అన్నీ ఎక్కడున్నాయి? జ్ఞానంలో ఉన్నాయి. అంటే నేను ఎక్కువగా జీవిస్తున్నది జ్ఞానంలోనే, తక్కువగా జీవిస్తుంది శరీరంతో. అసలు ఆ విషయం గుర్తించట్లా. నా ఆయువు ఎంతో అన్నేళ్ల విషయాల జ్ఞానం నా లోపల ఉంది. కానీ శరీరం ఇప్పుడు మామూలుగా ఉంది. ఇప్పుడు ఉన్నదాన్ని అనుభవించగలదు. ఇప్పుడు పాతాటినన్నింటినీ శరీరం మళ్ళీ అనుభవించలేదు. ఇప్పుడు ఈ శరీరానికి ఎదురుగా ఏం దొరుకుతుందో దాన్ని అనుభవించగలదు. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నేను చూసిన సెంటు వాసన ఇప్పుడు నేను మళ్ళీ సెంటు వాసన చూడలేను. ఇప్పుడే సెంటు దొరుకుద్దో ఆ వాసన చూడగలను. అలా ఏ అనుభవమైనా. కానీ జ్ఞానంలో ఎన్ని ఉన్నాయి? జ్ఞానానుభవాలుగా ఎన్ని ఉన్నాయి? జ్ఞానానుభవాలుగా అవన్నీ మనకు గుర్తొస్తూనే ఉంటాయి. ఆ గుర్తు రావటమే సుఖాలు దుఃఖాలు భయాలు ఆందోళనలు అవుతూ ఉంటుంది. కానీ శరీరపరంగా అంత జీవితం జీవించట్లా. మనం శరీరపరంగా ఇప్పుడు ఏది ఎదురుగా ఉందో అదే జీవిస్తాం. మనోపరంగా భావాల పరంగానే మనం ఎక్కువ జీవితం జీవిస్తున్నాం. అన్ని ఊహలే, అన్ని ఆలోచనలే. అంటే మనసుతో 99% జీవిస్తే 1% మాత్రమే శరీరంతో జీవిస్తున్నాం మనం. అంటే మనం జ్ఞానంలోనే ఎక్కువ జీవిస్తున్నాం. కానీ అది సంపూర్ణ జ్ఞానం అంటే కాదు, అజ్ఞానం. శరీరాన్ని అడ్డుకట్టేసేసి శరీర పరిమితంగా పేర్చుకున్న జ్ఞానం, శరీరం దాటి వెళ్ళనివ్వకుండా ఉంచుకున్న జ్ఞానం. అయితే మరి ఆ అజ్ఞానము, ఆ జ్ఞానము, ఆ భావం ఏ రూపంలో ఉంది అన్నప్పుడు దానికి బయట ఎటువంటి భౌతికమైనటువంటి పోలికలు దొరకట్లా. బయట మనకు కనపడే, సృష్టిలో కనపడే అన్నీ కూడా అవి శబ్దాలుగా కానీ, దృశ్యాలుగా కానీ, స్పర్శలుగా కానీ, వాసనలుగా కానీ, రుచులుగా కానీ ఇలా తెలియబడుతూనే ఉన్నాయి. ఏదో రకంగా తెలియబడుతున్నాయి, అందుతున్నాయి మన ఇంద్రియాలకు. ఇది అలా అందేలా లేదు. లేకపోగా అసలు ఇంద్రియాలకు బయట లేదు, ఇది ఇంద్రియాలకు లోపల ఉంది. భావాలన్నీ ఇంద్రియాలకు లోపల ఉన్నాయి, జ్ఞానం అంతా ఇంద్రియాలకు లోపల ఉంది. ఇంద్రియాలకు బయట లేదు అసలు. ఇంద్రియాలకు లోపల ఉన్నటువంటి ఆ భావము, ఇంద్రియాలకు లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానము ఇంద్రియముల ద్వారా ప్రసరించినప్పుడు ప్రపంచాన్ని గుర్తిస్తున్నాం. ఇప్పుడు నేను ఎలా గుర్తిస్తున్నాను ప్రపంచాన్ని అంటే, ఈ జ్ఞానం ఇంద్రియముల ద్వారా ప్రసరించినప్పుడు. అందుకని నా వాళ్ళని గుర్తుపడతాను. మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, నా వాహనం, నా సంపదలు, నా వస్తువులు, నా ఇళ్ళు, నా ఊరు, ఇవన్నీ ఎందుకు గుర్తుపడుతున్నాము అంటే ఆల్రెడీ అవి జ్ఞానంలో ఉన్నాయి. ఆ జ్ఞానం ఇంద్రియముల ద్వారా బయటకు ప్రసరించింది కాబట్టి తెలిసిన విషయాలన్నింటినీ, తెలిసిన అనుభవాలన్నింటినీ గుర్తుపడతాం, చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొత్త వాటినన్నింటినీ మళ్ళీ ఇదే జ్ఞానశక్తి కొత్త వాటినన్నింటినీ మళ్ళీ ఇంద్రియముల ద్వారా ప్రసరించి తెలుసుకుంటుంది. అంటే జ్ఞానశక్తిలో తెలిసిన వాటిని తెలియజెప్పే లక్షణం ఉంది, తెలియని దాన్ని తెలుసుకునే లక్షణం ఉంది. అది జ్ఞానశక్తి లక్షణం. అందుకని కొత్త వాటిని తెలుసుకొని మళ్ళీ తెచ్చుకొని లోపల దాచుకుంటుంది, జ్ఞానంలో ఉంచుకుంటుంది. జ్ఞానం అంటే ఎప్పుడూ తెలియట, తెలుసుకునే ప్రాసెస్ జ్ఞానమే, తెలుసుకుంటూ ఉంటుంది అది. అయితే ఆ తెలుసుకునే ప్రాసెస్ని ఏం చేసాం మనం? శరీరానికి ఆపేసాం. నువ్వు ఈ శరీరంతో మాత్రమే తెలుసుకో, ఈ ఇంద్రియాలతో మాత్రమే తెలుసుకో, ఈ శరీర సంబంధితమైనవి మాత్రమే తెలుసుకో, తిరిగి మళ్ళీ నాకు ఆ శరీర సంబంధితమైన వాటిని మాత్రమే గుర్తు చెయ్యి, వాటిని అనుభవించుకుంటూ మనం హాయిగా చచ్చే వరకు బతికేద్దాం అని శరీరం అని అడ్డుకట్ట వేసాం. అందుకని అడ్డుకట్టబడిన జ్ఞానానికి అజ్ఞానము అన్నారు. ఆధ్యాత్మికము, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే ఆ అడ్డుకట్టను తీసేస్తుంది. జ్ఞానం అనంతము, అనంత జ్ఞానం వరకు నువ్వు ప్రయాణించవచ్చు. అంటే అనంతం అయితే ఎలా ప్రయాణిస్తానండి అంటే శరీరం ప్రయాణించలేదు, జ్ఞానం ప్రయాణించగలదు. ఎందుకని జ్ఞానమే అనంతం. ఇక్కడ అనంతం ఎవరు? జ్ఞానమే. ఆ జ్ఞానం ఏంటి? శక్తి. ఆ శక్తి అనంతం. అదే అనంతమైనప్పుడు అదెందుకు, దాని గురించి దానికి ఎందుకు తెలియదు? దాని విస్తృతి, దాని సైజ్ ఎంతో, దాని పరిమాణం ఎంతో, దాని సర్వవ్యాపకత ఎంతో అదెందుకు ప్రయాణించలేదు? దాన్ని అదెందుకు తెలుసుకోలేదు? నువ్వు శరీరం అనుకుంటే తెలుసుకోలేవు. అది ప్రాబ్లం అక్కడ. ఏమంటే నేను తెలుసుకోలేను అన్న ప్రతి వాళ్ళు శరీర భావంలో చెబుతున్నారు.
అనంత ఆత్మ సాక్షాత్కారం అవుద్దా అంటే అసలు అయ్యేదే మనిషికి అది. ఎందుకంటే నువ్వు ఆత్మవే కనుక, నువ్వు ఆత్మశక్తివే కనుక నువ్వు నీకు తెలియపోవటం ఏంటి? కాదు, నేను శరీరం అని నువ్వు అంతే తెలుసుకోవాలనుకుంటున్నావు, అందుకని నువ్వు నీకు తెలియట్లే. ప్రాబ్లం అది ఎక్కడొచ్చింది? కాబట్టి ఇక్కడ తెలియకపోవటం లేదు. శక్తి అదే, జ్ఞానం అదే, భావం అదే, తెలుసుకుంటుంది అదే, తెలియబడుతుంది దానికే. శరీరం అనేటువంటి ఉపకరణం ద్వారా, పనిముట్టు ద్వారా మొత్తం జరుగుతుంది దాంతోనే. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అదే శక్తి అన్నప్పుడు దాని అనంతత్వాన్ని అది ఎందుకు తెలుసుకోలేదు? దాని సర్వవ్యాపకతను అది ఎందుకు తెలుసుకోలేదు? తనలో తాను అది ఎందుకు లీనం అవ్వలేదు? అవ్వగలదు. ఆ అయ్యే మార్గాలను చెబుతుంది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, శక్తి చదువు, స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు. నాదేది, నా శక్తి అది. మళ్ళీ శక్తి చదువు అంటే ఎవరితో కాదు, ఆధ్యాత్మిక చదువు అంటే ఎవరితో కాదు, ఆత్మజ్ఞాన చదువు అంటే ఎవరో కాదు. నా చదువు, నా ఒక్కడ చదువు. వింటున్నారనుకోండి మీరు, మీ ఒక్కళ్ళ చదువు, మళ్ళీ మొత్తం అందరికీ ఆపాదించబాకండి. ఎవరు చదువుకుంటే వాళ్ళకి అనంతత్వం అర్థమవుద్ది. ఎవరు అందులోకి వెళ్ళి సాధన చేసుకుంటే వాళ్ళకి అనంతత్వం అర్థమవుద్ది. వాళ్ళ జ్ఞానం అనంతం అవుతుంది. జ్ఞానాన్ని శరీర పరిమితంగా ఉంచి శరీరంలో ఇరికించేసి శరీరం అని అడ్డుకట్ట కట్టాం కనుక అది అజ్ఞానం అయింది. ఇప్పుడు ఆధ్యాత్మికత అడ్డుకట్టను తీసేస్తుంది. శరీర భావంలో మాత్రమే ఉండకు, శరీరం నువ్వు అన్నది నిజమే, కానీ ఇప్పుడు మనసుకు రా, మనసులో ఎన్ని ఉన్నాయో చూడు, అనంతంగా ఉంది మనసు. ఇప్పుడు మరి ఆ మనసు యొక్క శక్తి ఏంటో గ్రహించు. ఆ మనోశక్తి ఏంటి అంటే అది నాలో ఉన్న ప్రాణశక్తి. అదే రూపంలో ఉంది, శక్తి రూపంలో ఉంది తప్ప దాని రూపం నేను శరీరంతో చెప్పినట్టు చెప్పలేను, కళ్ళతో చూసి చెప్పినట్టు, చెవులతో విని చెప్పినట్టు, ఇంద్రియాల ద్వారా చెప్పినట్టు చెప్పలేను. అంటే ఇంద్రియాలకు అందేలా అది లేదు, కానీ ఉన్నదని నాకే అనుభవం, అదే కదా నన్ను నడిపేది అన్నప్పుడు ఇప్పుడు శరీరం ముఖ్యమైందా, మనసు ముఖ్యమైందా అన్నప్పుడు మనసే ముఖ్యమైందైంది. అది లేనప్పుడు, భావాలు లేనప్పుడు, జ్ఞానం, మనోజ్ఞానం లేనప్పుడు, భావజ్ఞానం లేనప్పుడు, ఆలోచన జ్ఞానం లేనప్పుడు శరీరం కదపలేను. ఆలోచన పుట్టకపోతే శరీరం కదపలేను. కాబట్టి మనసు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు భావ పరంపర, భావజ్ఞానము, మనోజ్ఞానము ప్రాముఖ్యతను సంతరించుకుంది శరీరం కంటే. అది ఎక్కువైంది. అయితే అది ఎక్కువ అని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక చదువు చెబుతుంది ఆ విషయం. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులోకి రాకపోతే శరీర పరిమితిగా అడ్డుకట్టేసేసుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం, అజ్ఞానంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే జ్ఞానం మొత్తాన్ని శరీరానికి పరిమితం చేసేసాం. శరీరంలోనే ఉండు, శరీరంలో ఇరికించేసి ఇంతకంటే ఎక్కువ ఆలోచించను, ఇంతకంటే నువ్వు కూడా ఆలోచించొద్దు, ఇంతకంటే ఎక్కువ నాకు తెలియజేయొద్దు, ఇదే తెలియజేసుకుంటూ వెళ్ళిపోదాం, మిగిలిన టైం నిద్రపోదాం, మెలకు వస్తే ఈ శరీరంతో అనుభవించుకుంటూ పోదాం, నువ్వు అవి చెప్పు చాలు అని అందులో ఉండిపోయాం. అదే జ్ఞానం. ఇప్పుడు ఆధ్యాత్మికత అజ్ఞానం అనే అడ్డుకట్టను తీసేస్తుంది. శరీరాన్ని నశింపజేయట్లా, శరీర పరిమితమే కాదు, నువ్వు మనోస్థాయిలోకి వచ్చి ఒకసారి చూసుకో నువ్వు ఎంత ఉన్నావో. అంటే భావస్థాయిలో, మనోస్థాయిలో, ఆలోచన స్థాయిలో నేను అనంతంగా ఉన్నాను. ఆ స్థాయిలో చూసుకోసం నువ్వెవరో, నువ్వు శరీర రూప మాంసమా, ఎముకల, ఇంద్రియాల, మాంసపు ముద్ద, లేదా ఈ భావరూపమా ఏంటి చూడు ఒకసారి, పరిశీలించు అని ఆధ్యాత్మిక చదువు చెబుతుంది. అందులో అద్భుతం లేదు, మయం లేదు, మాయ లేదు. పరిశీలించేది నేనేగా, పరిశీలన శక్తి కూడా జ్ఞానమేగా. అలా పరిశీలించినప్పుడు శరీరము నేనన్నది నిజమైన, శరీరము కంటే ఎక్కువగా నేను మనసు, భావములు, జ్ఞానము అనేది తెలుస్తుంది నాకే. ఎందుకని అది లేకపోతే శరీరం కదలదు. అప్పుడు భావం ఏ రూపంలో ఉంది, మనసు ఏ రూపంలో ఉంది, ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయంటే అది శక్తి స్థితి అని తెలుస్తుంది. ఆ శక్తి స్థితే నిశ్చలంగా ఉన్నప్పుడు శక్తి స్థితి, తెలుసుకుంటున్నప్పుడు జ్ఞానస్థితి, కోరుకుంటున్నప్పుడు ఇచ్ఛాశక్తి అంటే కోరుకుంటున్న స్థితి, పనిచేస్తున్నప్పుడు క్రియాస్థితి. శక్తి యొక్క లక్షణాలు ఇవన్నీ. శక్తిలో మొత్తం ప్రపంచ సృష్టి మొత్తం ఏం జరుగుతుందో అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్నింటిలో ఉన్న లక్షణాలు ఉన్నాయి, కానీ శక్తి నిశ్చలంగా ఉంటుంది. ఆ శక్తి ఇప్పుడు మా నాన్న వచ్చినప్పుడు నేను కొడుకు అయినట్టు, మా అబ్బాయి వచ్చినప్పుడు నేను తండ్రి అయినట్టు, మా ఆవిడ వచ్చినప్పుడు నేను భర్త అయినట్టు, ఎవరు వస్తే వాళ్ళకి తగ్గట్టుగా నేను అయినట్టు భావన నాకు ఎలా కలుగుతుందో, ఆ శక్తి దేనిని తాకితే అదిలా ఉంది. అదే మానవ జాతిగా అయింది, వృక్ష జాతిగా అయింది, జంతు జాతిగా అయింది, మొత్తం సృష్టిగా అయింది, వ్యక్తీకరించబడుతుంది. దానిలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వలన పంచభూతాలుగా అయింది. మళ్ళీ ఇవన్నీ తనలోనే ఇంతగా అవుతుంది ఎవరు? ఇప్పుడు నా ఎదురుగా మా నాన్నగారు వస్తే నేను కొడుకునయ్యాను, కొడుకు అయింది ఎవరు? నేనే. మా అబ్బాయి వస్తే తండ్రిని అయ్యాను, తండ్రిని అయింది ఎవరు? నేనే. మా ఆవిడ వస్తే భర్తనయ్యాను, భర్తనయింది ఎవరు? నేనే. మా చెల్లి వస్తే అన్ననయ్యాను, అన్ననయింది ఎవరు? నేనే.
మా అమ్మగారు వస్తే మళ్ళీ కొడుకునయ్యాను, కొడుకునయింది ఎవరు? నేనే. నా స్నేహితుడు వస్తే స్నేహితుడిని అయ్యాను, స్నేహితుడిని అయింది ఎవరు? నేనే. అలాగే సర్వము అయ్యింది, సృష్టి అయ్యింది శక్తే. ఒక్కడినే నేనేం మారిపోవాలా ఇంతకే? పోనీ నేనేమన్నా మారిపోయాను కొడుకు అన్నప్పుడు ఇంకో రూపం ధరించేశానా? కాదు. కొడుకుగా భావాలు మారిపోయి కొడుకుగా ప్రవర్తిస్తున్నాను ఆయనతో, తండ్రి కనుక. భర్తగా ప్రవర్తిస్తున్నాను ఆవిడతో, భార్య కనుక, అంటే భర్తను కనుక. తండ్రిగా ప్రవర్తిస్తున్నాను అతనితో, ఎందుకంటే అతను కొడుకు కనుక, తండ్రిని కనుక. మనిషిని ఒకడినే, కానీ భావ పరంపర మారిపోతుంది. అలాగే మానవ జాతిగా, వృక్ష జాతిగా, జంతు జాతిగా, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలుగా, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలుగా అనేకంగా అయింది ఆ శక్తే. అలానే శక్తి స్థితి ఏమైనా మారిందా? ఏం మారలేదు. శక్తి శక్తిగానే ఉంటూ అలా ఉంది. నేనుగానే ఉంటూ కొడుకు అయ్యాను, నేనుగానే ఉంటూ తండ్రి అయ్యాను, నేనుగానే ఉంటూ భర్త అయ్యాను, నేనుగానే ఉంటూ భార్య అయ్యాను, నేనుగానే ఉంటూ నా ఎదురుగా వచ్చిన వాళ్ళని బట్టి అవుతున్నాను, నా ఎదురుగా వచ్చిన పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తున్నాను, నా ఎదురుగా వచ్చిన సందర్భాలను బట్టి ప్రవర్తిస్తున్నాను. నా గుణాలు, నా స్వభావం, నా ప్రవర్తన ఇవన్నీ కూడా నా ఎదుటి వాటి యొక్క స్పందన. కానీ నేనుగా ఎప్పుడు నేను చెదరదు. అలాగే శక్తి చెదరదు, కానీ దాని యొక్క గుణములు, లక్షణములు, స్వభావముల చేత అనంత సృష్టి దానిలోనే ఉన్నది. అది దాని స్వభావం. అంటే ఒక మనిషిలో కోపం ఉంది, ఒక మనిషిలో ఈర్ష్య ఉంది, ఒక మనిషిలో అసూయ ఉంది, ఒక మనిషిలో ద్వేషం ఉంది, ఒక మనిషిలో దయ ఉంది, ఒక మనిషిలో జాలి ఉంది, ఒక మనిషిలో కరుణ ఉంది. ఇలా ఒక మనిషిలోనే ఇన్ని గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలు ఒకేసారి వ్యక్తీకరించబడతాయా అంటే లేదు. ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో, ఆయా ప్రదేశాలలో వ్యక్తీకరించబడతాయి. అలాగే అనంత శక్తిలో, అంటే శక్తిలో ఉన్నటువంటి దాని సర్వలక్షణములు, సర్వగుణములు ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రదేశంలో, ఆయా చోట్లలో, ఆయా సృష్టిగా వ్యక్తీకరించబడినాయి. అందుకే సృష్టి మనకు అనేకంగా కనబడుతుంది. మానవ జాతిగా, జంతు జాతిగా, వృక్ష జాతిగా, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలుగా, అనేక గ్రహాలు, గోళాలు, నక్షత్రాలుగా. మరి శక్తిగానే ఉంది, దానిలోనే వ్యక్తీకరించబడినాయి ఇవన్నీ. మరి శక్తిగా ఎలా ఉంది? సర్వవ్యాపక ఆకాశము వలె నిశ్చల శక్తిగానే ఉంది. దానిలో వ్యక్తీకరించబడిన, ఆకాశములో వ్యక్తీకరించబడినటువంటి సృష్టి మనకి భిన్నంగా కనబడుతుంది. అంటే శక్తి అంటే ఏమిటి అంటే నీలో ఉన్న భావ పరంపరను పట్టుకుంటే ఏంటిది నీకే తెలిసిపోద్ది. అది కేవలం జ్ఞానానుభవమే తప్ప ఎలా ఉంది అలా ఉందని చెప్పడానికి కుదరదు. శక్తి అంటే నాలో ఉన్న, అందుకే శక్తిని ఎలా కనుక్కున్నారంటే తనలోనే కనుక్కున్నారు, బయట కాదు. అందుకే ధ్యానములు, తపస్సులు ఎందుకు వచ్చినాయంటే నీ లోపలికి నువ్వు వెళ్తే తప్ప శక్తి నీకు తెలియదు. నువ్వు బయట ఎతికినంతకాలం నీకు తెలిసేది అజ్ఞానమే. ఎందుకని? బయట చూసేది ఏంటి? శరీరం. నువ్వు జ్ఞానానికి, అనంత జ్ఞానానికి, శక్తి జ్ఞానానికి, సృష్టి జ్ఞానానికి, విశ్వజ్ఞానానికి శరీరము నేను అనే భావ అడ్డు కట్టేసేసావు. ఇది దాటి వెళ్ళకుండా చేసావు. అది ప్రాబ్లం అక్కడ. అందుకని శక్తి ఏంటో తెలియాలి అంటే శరీరపు అడ్డుకట్టను తొలగించి ఆధ్యాత్మిక చదువు చదువుకొని, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ ఆ శక్తిని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ప్రాసెస్లో శరీరాన్ని కాసేపు ఆపి కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ భావాల్లో నువ్వు కూర్చో. భావాలలో ఉన్న అర్థాన్ని, భావాలలో ఉన్న విషయాన్ని పట్టుకుని వేలాడకుండా, అంటే భావస్పందనలకి, భావోద్వేగాలకి గురైపోకుండా భావ రూపం ఏంటి చూడు. భావాలు అర్థమవటమే జ్ఞానం. భావంలో అర్థం అవటమే జ్ఞానం. అంటే ఇప్పుడు నా భావంలో పాము కనపడింది, భయపడ్డాను. పాము అనేటువంటి దృశ్యము, కనపడింది అనేటువంటి జ్ఞాపకము, భయపడ్డాను అనేటువంటి జ్ఞాపకమే జ్ఞానం. జ్ఞానం అంటే అంతే, తెలియుట. భావ రూపం ఏంటో గమనించు, ఆలోచన రూపం ఏంటో గమనించు, నిశ్చలంగా అందులో కూర్చో. ఆ భావాలతో కలిసిపోయి భావోద్వేగాలకు లోనవ్వకుండా భావస్థితిని, ఆలోచన స్థితిని, జ్ఞాపకాల స్థితిని, అంతరంగంలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాల ఆధార స్థితి, మూల స్థితిని పట్టుకునే ప్రయత్నం చేయి. నీకు అర్థమైపోద్ది అది శక్తి స్థితి అని. భావోద్వేగాలలో అర్థాన్ని పట్టుకొని, విషయాన్ని పట్టుకుంటే నేను శరీరం కంపించిపోయి భావోద్వేగాలకు లోనైపోతుంటాం. అదే ప్రాబ్లం. ఎందుకని? అది సృష్టి ధర్మం. భావోద్వేగాలే శరీరాన్ని కదుపుతాయి. భావాలు కదపపోతే శరీరం కదలదు.
అసలు భావం పుట్టకపోతే నేను ఈ శరీరం అని మనకు తెలియదు, నేను పలానా మనిషిని అని తెలియదు, స్త్రీని పురుషుడిని అని తెలియదు, నా పేరు ఇదని తెలియదు, నా ఊరు అని తెలియదు, నాకేమీ తెలియదు. అందుకే నిద్రలో మనకేమీ తెలియదు. అలా భావోద్వేగాలకు గురవ్వకుండా భావాలలో ఉన్న భావాన్ని అర్థాన్ని పక్కన పెట్టి కేవలం ఆ స్థితిని గమనించడానికి ప్రయత్నించు. అది నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. అప్పుడు శక్తి నీకు అనుభవం అవుతుంది. అంతే, అనుభవం అది. ఆ శక్తి స్థితి నీకు తెలుస్తుంది. శక్తి అంటే ఏమిటి ఎవరో చెప్పలేరు. శక్తి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దానికి దారి ఇది, అంతే. ఆ దారి ఎలా ఉంటుంది, అప్పుడు నేను శక్తిని నీకు తెలుస్తుంది. ఇప్పుడు శక్తి అంటే ఏంటంటే నువ్వే, శక్తి ఎవరంటే నేనే. ఎప్పుడు అది అనుభవం అయితే ఆ శక్తిని తెలుసుకుంటే, అప్పుడు వరకు నేను శరీరమే. అప్పుడు వరకు శరీరం అనే అడ్డుకట్ట నా జ్ఞానానికి వేసాను. శక్తి దాకా వెళ్ళనివ్వట్లేదు దాన్ని నేను. అందుకని అజ్ఞానం అని పిలిచారు దాన్ని. కాబట్టి శక్తి అంటే ఏమిటి అంటే, శక్తి అంటే నేనే. శక్తి అంటే నేనే. శక్తి అంటే నువ్వు అనేది తప్పు. మళ్ళీ శక్తి అంటే నువ్వు అనేది నాకు అనుభవం కాదు. శక్తి అంటే నేను అనేది నాకు అనుభవం, అంతే. అది సత్యం. శక్తి అంటే నువ్వు అనేది ఊహ. అంటే నేను కూడా శక్తినే కనుక నువ్వు కూడా శక్తి అయి ఉంటావు అనేది ఊహ. అందుకే మొత్తం సమస్తము శక్తి, శక్తిమయము అనేది ఊహ. అది వాస్తవ నిజం కాదు, అనుభవం కాదు. అది శక్తిని నేను అనేది అనుభవం, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఆ శక్తిని నేను అన్నప్పుడు ఏకత్వ అనుభవం ఉంటుంది. ఓ ఏకత్వ స్థితిలో ఉంటాను. అంటే ఏంటి, నా భార్య లేదు, నా భర్త లేడు, నా తల్లిదండ్రులు లేరు, అసలు నా దగ్గర ఎదురుగా ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఏకత్వ స్థితిలో ఉన్నాను. ఎక్కడ ఉన్నాను? ఏకత్వ స్థితిలో ఉన్నాను. మా నాన్నగారు వస్తే కొడుకు అయ్యాను, మా ఆవిడ వస్తే భర్త అయ్యాను, నా కొడుకు వస్తే తండ్రి అయ్యాను, నా కూతురు వస్తే తండ్రి అయ్యాను, మా చెల్లి వస్తే అన్నయ్య అయ్యాను, మా అక్క వస్తే తమ్ముడు అయ్యాను, నా స్నేహితుడు వస్తే స్నేహితుడు అయ్యాను. అలా ఏదో ఒకటి. ఎదురుగుండా ఓ పులి వస్తే భయస్తుడిని అయ్యాను, పాము వస్తే పిరుకోడిని అయ్యాను. అలా ఏదో ఒకటి సంథింగ్ అవుతున్నాను వచ్చిన వాళ్ళని బట్టి. కానీ ఎవరూ లేరు, ఏమీ లేవు అన్నప్పుడు ఎలా ఉన్నాను? స్థిరంగా ఉన్నాను, నేనుగా ఉన్నానండి. ఆ నేనుగా ఉంది శక్తి స్థితి. అందుకని భావాలలో భావాన్ని, భావోద్వేగాన్ని, అర్థాన్ని వదిలేసి భావము యొక్క స్థితిని పట్టుకునే పరిస్థితి చేయి. భావం యొక్క స్థితిని పట్టుకునే ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నంలో భావము భావార్థము వదిలేయాలి. వదిలేకపోతే అది భావోద్వేగానికి గురై శరీరం కంపించిపోయి దాంతో కదిలిపోద్ది. అప్పుడు ఆ భావం శరీరం అయిపోద్ది, అది అజ్ఞానం అయిపోద్ది, అంటే పరిమితి అయిపోద్ది. అది తప్పేం కాదు, జీవించడానికి అది అవసరమే. కానీ శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ఆలోచనలో ఉన్న, భావములో ఉన్న, జ్ఞాపకంలో ఉన్న విషయ జ్ఞానము, వస్తు జ్ఞానము, ఆ భావము అర్థము తీసేయాలి, దాన్ని వదిలేయాలి. కేవలం ఆ స్థితిని పట్టుకోవాలి. పట్టుకుంటే అది శక్తి స్థితి అని తెలుస్తుంది. ఎవరో లేనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కడనే, ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగానే అది మారుతుంది. అలా శక్తి స్థితి తెలుసుకున్నప్పుడు అది ఏకత్వముగా ఉంటుంది, ఒంటరిగా ఏకముగా ఉంటుంది. అది దేంతో అయినా కలిసినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానాన్ని దానికి ఆపాదిస్తూ ఉంటావు నువ్వు. ఈ చెట్టు అనేది, పుట్ట అనేది, గొట్ట నీళ్ళు, మనిషి అని. కానీ శక్తి స్థితిలో ఆ శక్తి స్థితి ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు. అందుకని సర్వము శక్తిమయమేం చెబుతుంది, అనుభవం కాదు, ఊహాత్మకత. నేను శక్తే కనుక సర్వము అయ్యి ఉంటుంది అనేది భావన. ఆ ఏమి రావు అసలు. సర్వము శక్తి, మొత్తం శక్తి, అది శక్తి, ఇది శక్తి మాట్లాడడం అదంతా ఊహలో మనం ఊరికనే విషయపరంగా మాట్లాడుతున్నాం. నేను శక్తిని నాకు తెలుస్తుంది, అంతే. ఇంక సర్వము ఎక్కడ కనపడతాయి అసలు? నేను ఒక్కడనే ఉన్నప్పుడు, మిగిలిన వాళ్ళు ఎవరో లేనప్పుడు వాళ్ళందరూ నాకు ఎక్కడ కనపడతారు? వాళ్ళు వస్తే కదా కనపడేది. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు అనుకుంటున్నాను అనుకో, నేను నా స్థితిలో నేను వాళ్ళందరినీ భావించుకుంటూ కూర్చున్నాను. అలాగే సర్వము శక్తే, సృష్టి అంతా శక్తే, ఉన్నదంతా శక్తే అంటున్నాను అనుకో, అవన్నీ నేను భావించుకుంటున్నాను, అంటే మనసులోకి వెళ్ళాను. కాదు, శక్తి స్థితిలో ఉన్నప్పుడు ఉనికి అలా ఉంటుంది, అంతే. ఏ భావన ఉండదు. అది నేను అన్న అనుభవాన్ని ఇస్తుంది తప్ప నేనని కూడా అనుకోను. అందుకని శక్తి అంటే ఏమిటి అంటే, శక్తి నేనే. ఆ స్థితిని నేను సాధించుకోవాలి.
ఎవరికాళ్ళు పొందాలి. అంతే తప్ప శక్తి అంటే ఏంటని ఎవరైనా ఇలా మాటలతో చెప్పగలరు తప్ప శక్తి అనుభవాన్ని ఎవరికి ఇవ్వలేరు. అలా ఇవ్వగలిగితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేక మంది దైవావతారాలు, అనేక మతాలలో మత ప్రవక్తలుగా దైవాలుగా పూజింపబడుతున్నటువంటి దైవావతారాలు శరీరం ధరించి వచ్చిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. గురువులు, మహాత్ములు, మహానుభావులు, ఈ ఆత్మజ్ఞాన తత్వాన్ని అందించిన వాళ్ళు, మేము ఆత్మశక్తి స్వరూపులము, ఆత్మానుభవం పొందాము అనేటువంటి జీవన్ముక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా తమ పక్కోళ్ళకి నెత్తిమే చేయబెట్టి ఇవ్వలేకపోయారు. ఎందుకని? అది ఇచ్చేది కాదు, అది నువ్వే. అది వస్తువు అయితే నీకు ఇవ్వచ్చు, అది పదార్థం అయితే నీకు ఇవ్వచ్చు. అది నువ్వే అయితే నీకెట్టిస్తారు? అది నువ్వని తెలుసుకోవటమే. తెలుసుకోవాలంటే నువ్వు నీ లోపలికి వెళ్ళిపోవటం. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నది ఏదుందో, నేను ఈ శరీరం అని, దాన్ని దాటి, శరీరం నిజమే కానీ అది 100 సంవత్సరాలు నిజం. మనసు నిజమే, శరీరం ఉన్నంత వరకు నిజం. శరీర మనస్సులకు ఆధారమైనటువంటి శక్తి ఏది ఉన్నదో అది నీ శాశ్వత నిజం. నువ్వే దాని వైపు ప్రయాణించి దానిలోకి వెళ్ళి తెలుసుకోవాలి, అది అనుభవం పొందాలి. అది శక్తి అంటే. శక్తి అంటే నువ్వే, నేనే. నువ్వే అనేది మళ్ళీ నేను ఊహాత్మకంగా చెప్పేదే. శక్తి అంటే నేనే. అది నేనే అన్న విషయాన్ని నేను తెలుసుకున్నప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది. ఎవరు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, తలలు బద్దలు కొట్టుకు చెప్పినా, నా తల బద్దలు కొట్టేసి చెప్పినా, వాళ్ళ తలలు బద్దలు కొట్టుకు చెప్పినా అది తెలియబడదు అంటానికి సాక్ష్యం వేల లక్షల సంవత్సరాల నుంచి భూమి మీదకి వచ్చి మానవాళికి జ్ఞానబోధ, ఆత్మజ్ఞానబోధ అందిస్తున్నటువంటి మహనీయులే. ఎందుకని వాళ్ళు ఎవరో కూడా మోక్షాన్ని ఇవ్వలేకపోయారు, చెప్పారంతే. శక్తిని అనుభవంగా ఇవ్వలేకపోయారు, శక్తిని తెలుసుకోవటం చెప్పారు. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు, దాన్నే బ్రహ్మం అన్నారు, దాన్నే మోక్షం అన్నారు, దానికి అనేక పేర్లు పెట్టారు, అనేక విధాలుగా చెప్పారు. తప్ప తెలుసుకోలేకపోయారు. అంటే తెలుసుకోలేకపోయారు కదా, వాళ్ళు తెలుసుకున్నారు, ఇవ్వలేకపోయారు. శక్తిని ఇవ్వటం కుదరదు. ఎందుకు ఇవ్వటం కుదరదు అంటే అది నువ్వే అయినప్పుడు నిన్ను నీకు ఎలా ఇవ్వను? నిన్ను నీకు ఇవ్వటం ఎలా కుదురుతుంది చెప్పండి? అది నువ్వేగా. నిన్ను నీకు ఇవ్వటం కుదురుతుంది అప్పుడు శరీరపరంగా అయినా ఆలోచించండి. ఇప్పుడు మీ పేరే సుబ్బారావు, సుబ్బమ్మ. ఇప్పుడు సుబ్బమ్మకి ఇవ్వటం ఎలా కుదురుతుంది? సుబ్బారావుకి ఇవ్వటం ఎలా కుదురుతుంది? నిన్ను నీకు ఇవ్వటం ఎలా కుదురుతుంది? నిన్ను నేను ఉన్నాను అనుకుంటే చాలు, అంతే. ఇవ్వటం కుదరదు. నువ్వు గుర్తించటమే. నువ్వు గుర్తించట్లేదంతే. అంటే పరమానంద శిష్యులు కథ చెబుతారు. మీరు ఆ కథ వింటే ఇది సేమ్ ఇలాగే ఉంటుంది. అది దీనికి సూట్ అవుద్ది. పరమానందయ్య గారి దగ్గర అమాయకులైనటువంటి శిష్యులు ఉన్నారు. ఓ 10 మంది ఉన్నారు అనుకోండి. వాళ్ళందరూ ఒక సందర్భంలో అందరూ పెద్దోళ్ళే, కొంచెం అమాయకత్వం ఎక్కువ. వాళ్ళందరూ ఒక నదిని దాటి అవతల పక్కకి వెళ్ళాలి. వెళ్తున్నారు. వాళ్ళు అన్నారు, అరే నదీ ప్రవాహం ఎక్కువగా ఉందరా, జాగ్రత్త, ఒకళ్ళనొకళ్ళు పట్టుకోండి, మళ్ళీ కొట్టుకుపోతామేమో, జాగ్రత్త జాగ్రత్త అన్నారు. ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, జాగ్రత్తగా ఆ వైపుకి వెళ్ళిపోయారు. వాళ్ళు 10 మంది. ఒరే మనం మొత్తం 10 మంది కదా, బయలుదేరేటప్పుడు గురువుగారు చెప్పారు, ఒరే మీరు 10 మంది వెళ్తున్నారు, జాగ్రత్తగా 10 మంది మళ్ళీ తిరిగి రండి అని గురువుగారు లెక్కేసి కూడా చూపించారు. 10 మంది ఉన్నాం మనం. గురువుగారు 1 2 3 4 అని 10 లెక్కేశారు. మనం 10 మంది ఉన్నాం. ఇప్పుడు 10 మంది ఉన్నామో లేదో, నదిలో ఎవరన్నా కొట్టుకుపోయారా, అందరం పైకి వచ్చామా, జాగ్రత్తగా చూసుకుందాంరా అని ఒకడు లెక్కేశాడు. లెక్కేస్తే 9 మందే ఉన్నారు. ఒరే 9 మందే ఉన్నాం, ఒకడు కొట్టుకుపోయాడు రా అని ఏడవటం మొదలుపెట్టాడు. ఊరుకో, ఎవరు కొట్టుకుపోతారా, ఉండు నేను లెక్కేస్తానని ఇంకోటి వచ్చి లెక్కేశాడు. అవునరా 9 మందే ఉన్నారు అని ఆడేడవటం మొదలెట్టాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ లెక్కేశారు. కానీ అప్పటికి 9 మందే ఉంటున్నారు. అందరూ ఏడుస్తున్నారు కూర్చొని. అటుగా ఒక అతను పోతున్నాడు. అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు మీరు అన్నారు. మాలో ఒక సోదరుడు, మా స్నేహితుడు ఈ నదిలో కొట్టుకుపోయాడు. ఇప్పుడు మా గురువు గారికి ఏం చెప్పాలి మేము సమాధానం? జాగ్రత్తగా వెళ్ళమని ఆయన ముందే చెప్పారు, చాలా జాగ్రత్తగా వచ్చాం, కానీ ఒకడు కొట్టుకుపోయాడు. అంటే అతను అన్నాడు, కొట్టుకుపోయేంత ఎక్కడుందా, ఇది చాలా చిన్నది, ఇది ప్రవాహం, అసలు మీరు కొట్టుకుపోయి చచ్చిపోయేంత లేదు కదా, ఇది ఎలా కొట్టుకుపోతారు, మీరు ఎంతమంది వచ్చారు అన్నాడు. మేము 10 మంది వచ్చామన్నారు. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు అన్నాడు. 9 మంది ఉన్నారు అన్నాడు. అతను ఒకసారి చూసి లెక్కేశాడు, 10 మంది ఉన్నారు. అదేంటయ్యా మీరు 10 మంది ఉన్నారు కదా, ఎవరు కొట్టుకుపోయారు అన్నాడు. మేము వచ్చింది 10 మందే, కానీ 9 మందే ఉన్నాం, నీకు లెక్క సరిగ్గా రావట్లేదని ఎదుటిని వాదించారు. అంటే వాదించినప్పుడు ఇతను ఏం చేశాడు, 1 నిమిషం మీరు ఎలా లెక్కేశారు చెప్పండి అన్నాడు.
వాళ్ళు లెక్కేసి చూపించారు, లెక్కేస్తే 9 మంది ఉంటున్నారు. ఆ లెక్కేసేవాడు తనను తాను లెక్కేసుకోవట్లేదు, ఎదురుగా లెక్కేస్తున్నాడు. ఎందుకని? గురువు గారు ఎదురుగా లెక్కేశారు. గురువు గారు ఏం చేశారు? వీళ్ళ నుంచోబెట్టి లైన్గా 1 2 3 4 5 6 7 8 9 10 అని వరుసగా లెక్క పెట్టారు. ఆ గురువు గారు లెక్కేసిన విధానాన్ని వీళ్ళు పట్టుకున్నారు. అందుకే ఆధ్యాత్మికతలో ఇది కథగా చెప్పబడి ఇంత చిన్న విషయం అంటాం కాదు. ఆధ్యాత్మికతలో మనం చేస్తున్న పదేదే, ఎదుటోడు ఏం చెబుతున్నాడో అది పట్టుకోవడం తప్ప మనం సొంత జ్ఞానం ఉపయోగించట్లా, సొంతగా పరిశీలించట్లా. అక్కడ వాళ్ళు గురువు గారు లెక్కేసి పంపారు, మీరు 10 మంది ఉన్నారు, జాగ్రత్తగా ఇలా లెక్క చూసుకోండి అని. వాళ్ళు అమాయకులని వాళ్ళు అలా లెక్కేసుకుంటారు. కానీ లెక్కేసేవాడు తనను లెక్కేసుకోవట్లా. గురువు గారు లెక్కేసినప్పుడు వీడు కూడా వాళ్ళతో కలిసి ఉన్నాడు కంటే 10 ఉంది. ఆధ్యాత్మికతలో మనం చేసే తప్పదే. ఎవరో చెప్పింది వింటాం, ఏ పుస్తకం చెప్పింది వింటాం, ఏ మతమో చెప్పింది వింటాం, ఏ గురువో చెప్పింది వింటాం, ఏ దేవుడో చెప్పింది వింటాం. దానిని మన స్వీయ జ్ఞానంగా మలుచుకోము. నీ స్వీయ జ్ఞానంగా మలుచుకోనంత కాలం నువ్వు ఆ జ్ఞానం అవో, నువ్వు ఆ శక్తి అవో, నువ్వు అది అవో. ఎందుకంటే నిన్ను నువ్వు లెక్కేసుకోవట్లేదు, నిన్ను నువ్వు అందులో కలుపుకోవట్లేదు, దాన్ని తెచ్చి నీలో కలుపుకోవట్లేదు, దాన్ని బాహ్యంగానే వింటున్నావు. అందుకని ఆ గురువు గొప్పవాడని ఆ గురువుని పూజిస్తారు, ఆ దేవుణ్ణి పూజిస్తారు, వాళ్ళని ఆరాధిస్తారు, వాళ్ళ వెనక తిరుగుతారు, కోరికలు కోరుకుంటారు, ఆ దేవుళ్ళ వెనక తిరుగుతారు, ఆ మతాల వెనక తిరుగుతారు, అన్నీ తిరిగి అక్కడ ఉన్న మొక్కుబళ్ళు మొక్కుకుంటారు. ఆ తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు వెనక పడతారు, అవన్నీ కొనుక్కుంటారు, పెట్టుకుంటారు. పరాధీనత అంతే తప్ప వాళ్ళు అందించిన ఆ జ్ఞానాన్ని మనలో కలుపుకోం. అప్పుడు అక్కడ వచ్చిన వ్యక్తి చెప్పాడు, ఒక్క నిమిషం ఉండండి, మీ అందరూ లైన్లో నుంచోండి, ఒక్కొక్కళ్ళ ఈపు మీద లాగి ఒక్కటి కొడతా, ఆ శబ్దం సౌండ్ లెక్కేయండి ఎంతమంది ఉన్నారు అని. అంటే సరే అందరూ నుంచున్నారు. ఇతను లాగి పాట్మని ఒకటి బీగాడు మొదటోడిని. అబ్బా మంట ఎక్కిందిరా ఒక్కటే అన్నారు, సౌండ్ కూడా వినపడింది. రెండోవాడిని బీగాడు, మూడోవాడిని బీగాడు, 3 మొత్తం 10 మంది బీగి 10 మందికి ఉన్నారు. 10 మంది ఉన్నాం రోయ్, మనం మనలో ఎవడో చచ్చిపోలేదు, మనలో ఎవడో కొట్టుకుపోలేదు, 10 మంది ఉన్నామని ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. సార్ మీరు చాలా గొప్పోళ్ళు సార్, చాలా మహిమ పరులు సార్. మనం కూడా ఇప్పుడు ఆ మహిమ పరులని మాయలని మహత్తులని ఇలాగే అంటున్నాం. అది నీకే అర్థమైతే అక్కడ ఏ మహిమ లేదు, మాయ లేదు. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. పరమానందయ్య శిష్యులు చేసింది ఏంటంటే ఎదుటోడిని లెక్కేస్తున్నారు, ఆ లెక్కలో తాను కలుపుకోవట్లేదు. మనం కూడా అంతే, మతాల్లో మార్గాల్లో గురువులతో దేవుళ్ళతో దైవ విధానాల్లో దైవీ పద్ధతుల్లో వాటిని అన్నిటినీ చూస్తున్నాం, వాటిని గ్రహిస్తున్నాం, వాటిని వింటున్నాం, పంచేంద్రియాలతో శరీర భావంతో వాటిని అన్నిటినీ తెలుసుకుంటున్నాం. కానీ వాటిని మనలో కలుపుకోవట్లేదు, మనం వెళ్ళి వాటిలో కలవట్లేదు, ఆ జ్ఞానం మనం అయిపోవట్లేదు. అది మనమైపోతేనే శక్తి అంటే ఏంటో తెలుస్తుంది. ఆ శక్తిని తెలియజేయటానికే మతాలు మార్గాలు విధానాలు పద్ధతులు ఏర్పాటైంది, అది తప్పు కాదు. కానీ మనం బాహ్యతంతుగా తీసుకుంటున్నాం అంతే. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు ఎలా తనంతో అని లెక్కేసుకోలేదో, మిగిలిన వాళ్ళని లెక్కేసి ఒకడు పోయాడు అనుకుంటున్నాడు. అలా మనను మనం తెలుసుకోకుండా, మనను మనం జ్ఞానంతో కలుపుకోకుండా, మనను శరీర భ్రాంతిలో ఉంచుకొని, మనను మనం ఉద్ధరించుకోకుండా, మనను మనం తరింపు చేసుకోకుండా, నాలాగా వాచా వేదాంతుల్లాగా ఇలా ఉపన్యాసాలు చెప్పడానికి తయారయ్యారు అంతే, ఏమీ లేదు. కొంతమంది మామూలు వాళ్ళు పాపం ఇలాంటి వాళ్ళు మంచోళ్ళు, కానీ ఇంకా ప్రయత్నించలేదు. ప్రయత్నిస్తే తెలిసిపోద్ది శక్తి అంటే ఏంటో. ఇప్పుడు అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఏమాత్రమైనా కొద్దిగా అర్థమైతే ఆటోమేటిక్గా మీరే ప్రయత్నంలోకి వెళ్ళిపోతారు. అర్థం కాలేదు అనుకోండి, ఇది మీ మార్గం కాదు, వదిలేసి మీకు నచ్చిన మార్గాల్లో మీరు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోండి. సరిగ్గా చెప్పాను అర్థమైంది అనుకున్న వాళ్ళు ఏమైనా సందేహాలు వస్తే అడగండి. సరిగ్గా చెప్పలేదు, ఇతను కుదరలేదు, ఏదో చెబుతున్నాడు, ఆయనకి తోచింది, ఇది కరెక్ట్ కాదు, మాకు అర్థం కావట్లేదు, గందరగోళం గజిబిజిగా ఉంది అనుకున్న వాళ్ళు మీ మార్గాల్లో సాగిపోండి, నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.